2023 క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన దేవుని పిల్లగా, చాలా మంది సంఘాలు క్రిస్మస్ జరుపుకోవటం మనం చూస్తున్నాం. మనలో చాలా మంది ఇది ఉంటే చూపించండి, లేకపోతే ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాము. మళ్ళీ కొన్ని విషయాలు మేము అర్థం చేస్తాం. అదేంటంటే, విశ్వాస జీవితాన్ని స్థిరపరచడానికి వాక్యం అవసరం. అది ఇదైనా మరి ఏదైనా, ఎక్కడైనా వాక్యాన్ని అందించే అవకాశం కలిగితే అదే గొప్ప సంగతి. ఇక డిసెంబర్ 25 బైబిల్లో ఉందా అంటే, బైబిల్ అనేది ఇప్పుడు గ్రీక్ ట్రాన్స్లేషన్. జూడో క్యాలెండర్ ప్రకారం 12 ఏళ్ళు. తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యేది ఏప్రిల్ చైత్ర మాసం. ఇది పాల్గొనం. అలాగే బైబిల్లో ఉంటుందా ట్రాన్స్లేటర్ ఇప్పుడు గ్రీక్ నుంచి వస్తుంది. కాబట్టి ఆ వివరణ అంతా మన ఛానల్లో ఉంది, దాని గురించి ఇబ్బంది లేదు. ఇకపోతే యేసుక్రీస్తు వారి వ్యక్తిగా ఆ వ్యక్తిని పూజిస్తున్నటువంటి వారందరికీ పొరలినట్టుగా ఆ కాకినాడ ప్రాంతం, ఆ సముద్ర పరివార ప్రాంతంలో స్థిరపరిచినటువంటి యెహోవా విట్నెస్ రాత్రి అదే బెల్లంలో సవాల్ విసిరాడు. మనం సవాల్ విసిరామంటే సవాల్ వేస్తాయి, అసలు వాళ్ళకు తెలుసు. అయితే వీళ్ళు ఎంత జ్ఞానంగా చెప్తారంటే, యేసుక్రీస్తు వారిని ఉత్తమోత్తముడుగా చెప్తుంటారు, పురుషోత్తముడుగా. కానీ దేవుడిగా మాత్రం ఒప్పుకోరు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా బైబిల్లో నేను దేవుణ్ణి అని చెప్పుకున్నానంటే అవి కూడా ఉన్నాయి. ఆ రెఫరెన్సులు, ఆ సారాంశాలు కూడా మనకు చాలా ఉంటాయి. ఒక్క మాటతో యేసుక్రీస్తు వారి వ్యక్తి దేవుడు పంపించినటువంటి మహాశక్తి చూసి అసలు ఆయన ఎందుకు ఆరాధించాలో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే పిల్లల దేవుని పిల్లల ఆకారములో ఉన్నంత మాత్రాన, శరీరం ఉన్నంత మాత్రాన ఆకారాన్ని చూస్తే ఎట్లా? మనకున్నటువంటి ఆ లోపం ఏంటంటే అంత స్కాన్ చేయలేము. మనం ఎక్స్రే ఉంది కదండి, మనకు తెలుసు. మన కన్ను చూపు పై పొర మీదకి వచ్చి అయిపోయింది, కానీ ఎక్స్రే చూపు ఎముకల్లోని చాతకైపోద్ది. నీళ్ళలో ఈత కిరణాలు అక్కడ తిరుగుడు, అది రేస్ కిరణాలు కొడితే ఖచ్చితంగా అతకెళ్ళిపోతుంది. ఎక్కడ స్టిక్కిందో, ఎక్కడ బ్రేక్ అయిందో మనకు అర్థమయ్యి దాన్ని బట్టి డాక్టర్ గారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసి కట్లేస్తాడు, కుట్లేస్తాడు. అదే లేకపోతే, అదే తెలియకపోతే ఎక్కడ ఎముక తొలగిందో విరిగిందో తెలియదు. తెలిసిందా? కానీ ఈ కంటికి యేసుక్రీస్తు వారు ఎలా కనపడుతున్నాడంటే, ఓ వడ్లవాణి కుమారుడు కదా అన్నాడు ప్రారంభంలో. యేసుక్రీస్తు ఉన్నటువంటి మాట అదే, ఇతను వడ్లవాణి కుమారుడు కాదా, ఇతను సోదరుడు మన మధ్య లేరా, ఇతని గురించి మాకు తెలియదా అని. కనుక మనిషిగానే చూశాడు కాబట్టి ఆయన మంచోడు, మంచి సూక్తి చెప్పాడు, అట్లా మాట్లాడాడు. అందుకే యేసుక్రీస్తు వారిని ఎందుకు పూజిస్తామో తెలుసా? అలాగే తండ్రి పక్కన పెట్టి కాదు. తండ్రి ఉంటాడు, తండ్రి స్థానం తండ్రిదే. అది తండ్రి అయిన దేవుడు ఆయన. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు. అది అక్కడ ఏం చెప్పాలి? మనకి తండ్రులు ఒక్కడే ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే మనకి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారిని ఎందుకు పూజిస్తామో తెలుసా? ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆదాము మొదలుకొని ఎందరి ప్రవక్తలైతే లోకానికి వచ్చి ప్రభు గురించి మాట్లాడారో వాళ్ళెవరూ చేయలేనటువంటి దైవ సంగతులు, దైవ ప్రేరేపణలు ఒక క్రీస్తు మాత్రమే చేయగలిగాడు. క్రియేటర్ ఎవరో? దేవుడు కదా.
క్రియేటర్కి దేవుడిని మనం ఖచ్చితంగా సృష్టికర్త కదా అలా అనుకుంటే దాన్ని ఆదాము దగ్గర నుంచి ప్రవక్తలు ఎవరికైనా ఆ పదాన్ని మనం చేకూర్చలేదు. యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చినటువంటి యోహాను గారి వరకు క్రియేటర్ యోహాను అని మనం చెప్పలేము. యోహాను పర్ఫెక్ట్ ప్రవక్త మాత్రమే, అంతే. కానీ యేసుక్రీస్తు వారికి వచ్చేసరికి క్రియేటర్ అన్న పదాన్ని దేవుడు ఉపయోగించాడు. సృష్టికర్త. మనం ఏం చదువుతారంటే బైబిల్ అదే చెప్తుంటా, మిడిమిడి జ్ఞానంతో చాలా సంఘంలో కాపలు బైబిల్ లేక జ్ఞానం లేని మాటలు చెప్తున్నారు. అది చాలా సంఘాలు మనకు సృష్టికర్త అక్కడ ఉన్నాడు, ఇక్కడ బొంకూరు చేయగలడు ఆయన వేసిన గట్టిగా నీవు రాకపోతే నువ్వు తక్కువ తప్పుకో, అంతే సంఘాలను చేయకూడదు. వీళ్ళు ఎలాంటి బ్యాచ్ ఏంటంటే నిజం చెప్తే తీసుకోరు, ఎందుకంటే ముసలి బ్యాచ్ అయిపోయింది కదా. వీళ్ళు చెప్తే ఏంటి కదా అనుకుంటారు. ఎవరు చెప్పినా వినాలి ఇక్కడ, ఎవరు చెప్పినా నిజం చెప్తే వినాలి ఇక్కడ. వాళ్ళ అహం దెబ్బతింటది. ఇంతకాలం మేము కట్టినటువంటి ఈ కట్టలలో ఎవరో వచ్చి కొడితే ఊరుకుంటామా అని ఇంకా ఎక్కడెక్కడో పుణుకుంటూ వస్తుంటారు, అంతే తప్ప నిజాన్ని ఒప్పుకోరు, వాస్తవాన్ని ఒప్పుకోరు. అలాంటి వాళ్ళ చేతిలో చాలా సంఘాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ డైరెక్ట్ గా కొట్టడం అది మాట్లాడలా, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టఫ్ లేదు. ప్రేమ దేవుని పిల్లలు కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ చేతిలో సంఘాలు ఉన్నాయి. అది కనుక యేసుక్రీస్తు వారు తండ్రి ఏదైతే చేయగలడో, తండ్రికి ఏదైతే ఉన్నదో అది యేసుక్రీస్తు వారికి ఆపాదించి పెట్టాడు తండ్రి. అందుకు క్రీస్తు మేము ఆరాధిస్తాం. అది మనసులో పెట్టుకొని దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు క్రీస్తు వారి ద్వారా చేశాడు అంటే ఒక్కసారి ఆలోచిద్దాం. సృష్టికర్త అనగానే దేవుడు, దేవాది దేవుడు. ఆయన పేరేంటో మోసేకు తెలియదు, అబ్రహాముకు తెలియదు, యాకోబుకు తెలియదు, ఇస్సాకు తెలియదు. బైబిల్ పట్టుకోవడం సేవగానే మనకు మాత్రం తెలిసింది యెహోవా అని. యాకోబు తెలియదు, ఇస్సాకు తెలియదు, అబ్రహాము తెలియదు. నా నామం వారికి బయలుపరచబడలేదు. ఉన్నవాడను మోసేతో చెప్తున్నాడు, అయ్యా ఏమని చెప్పగలను? ఉన్నవాడని చెప్పు, అంతే. మనకేమో రాయించాడు? యెహోవా. నీకు ఒక పేరు కావాలి కాబట్టి అది నువ్వు ప్రస్తావించాలి కాబట్టి ఆ పదం. కాబట్టి దేవుడు అనగా ఆత్మరూపుగా ఉంటాడు. సో సృష్టికర్త, క్రియేటర్ ఇంగ్లీష్ లో కదా. ఇది ఎవరికైనా ఉందా బైబిల్? ఆనాటి నుంచి, మోసే దగ్గర నుంచి. ఎందుకంటే ఆదాము కాలం ఆయన ప్రవక్త కాదు కనుక అక్కడి నుంచి తన పిల్లలకి ఎదిగి మోసే వచ్చిన తర్వాత స్థిరపరుస్తూ వచ్చాడు కనుక పోనీ మోసే దగ్గర నుంచి చేసుకున్నా, పోనీ అబ్రహాము దగ్గర నుంచి చేసుకున్నా. అబ్రహాము వారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చినటువంటి యోహాను గారి వరకు ఎవరికైనా సృష్టికర్త అన్న పద ప్రయోగం బైబిల్ చేయగలిగిందా? లేదు. కానీ యేసుక్రీస్తు వారికి వచ్చేసరికి మనోళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పైగా బైబిల్ ఎర్రర్స్ ఉన్నాయి, ఇది చాలా ఎత్తి రాశారు, దీన్ని అట్ రాశారు, ఎట్ రాశారు అని. ఇది వీళ్ళ మన వీడు చూసాడు ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇంచుమించుగా 1500 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు, 100 సంవత్సరాలు కొత్త నిబంధన ఇవన్నీ స్థిరపరిచి ఏది ఎక్కడ పెట్టాలో ఆలోచన కలిగించి ఒక ముద్రణ యంత్రాంగాన్ని కనుగొనడానికి మనిషిని పుట్టించి ఆయన ద్వారా జ్ఞానాన్ని, దీన్ని అక్షర జ్ఞానాన్ని కలిగించి లిపి ఉన్న అన్ని భాషలకు దేవుడు పంపి ఇది నా మనసు అని చెబితే ఈడెవడ వచ్చి అసలైన హిబ్రూలో ఇది లేదంటాడు. మనకు అది రాదు. హిబ్రూ ఎలా ఉంటుంది? పిల్లల స్కూల్ గీతి ఎట్లుంటుంది అట్లుంటుంది. మనకేం వచ్చింది? నాకు తెలుగే కట్టుకోకూడదు, హిబ్రూ వచ్చింది. పైగా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్లు తప్పు అంటారు, ఎర్రస్ అంటారు. ఇవన్నీ మంగళవారం వ్యవహారం తప్ప మనం కాదు. ఇక దేవుడు ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలిసి 22:18-19 ప్రకటన ఏమన్నా తెలుసా? సున్నా కలపొద్దు, తీసివేయద్దు. నువ్వు కలపొద్దు, తీసివేయద్దు. ఎందుకు వస్తారని తెలిసా? నీకు తెలీదా? 23:1 దగ్గర తెలుసా? లేని వార్త పుట్టించుకోవడం. ఎంత జాగ్రత్త ఇచ్చాడు బైబిల్ని.
పేపర్స్ వచ్చాయి, రిమోట్ వచ్చాయి, వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. ఎవరికి అనుకూలంగా రాశారు? శాస్త్రుల పని ఏంటో బైబిల్ చదివితే మనకు అర్థమైంది. ఏంటి శాస్త్రుల పని? పాపిరస్ అట్టల మీద చెరిగిపోతున్న అక్షరాలను తిరిగి మరొక అట్టల మీదకి రాసి ఆ ధర్మశాస్త్రోపదేశకులకు ఇస్తే, ఇది ఒకటే బ్యాచ్ కాబట్టి వీళ్ళు వాడిని తిరిగి మళ్ళీ ఫ్రెష్ పేపర్ అనుకొని తిరిగి మళ్ళీ వాడిని సంఘాలలో మోసే ఆ మంటపాలలో చదువుతూ ఉండేవాళ్ళు. హిందూ సమాజ మందిరాల్లో శాస్త్రుల పని అది. ఎత్తి రాసే పద్ధతి శాస్త్రుల పని. అందుకనే శాస్త్రుల నీతి కంటిన్యూ అని అక్కడ. ఎందుకు ఇదే నలిగిపోయింది. అట్లా ఉంటాయి కదండి. మరి పాపిరస్ అట్లా మరుస్తూ ఉంటాం మనం. ఇలా తీసి చదివి మనం మనిషివాళ్ళు. ఇది తడిసో చెమట పుట్టు కారిపోతే అక్షరం తిరిగిపోతాయి. ఏంటి తిరిగి మనం రికాపీ చేసే క్యాబినెట్ శాస్త్రులకు ఇచ్చాడు. వాళ్ళ నీతి కంటే అలాంటి పద్ధతి కంటే కూడా మీ నీతి అధికంగా ఉండాలి. కనుక శాస్త్రంలో పరిచయం ఆ క్యాడెట్స్ వాళ్ళు రాసేవారు, మేము రాయలేదు కదా. అంటే ఇవన్నీ మనకు చెప్పడం ఏమవుతుందంటే అసలు యేసుక్రీస్తు నిజంగా ఆరాధించాలా వద్దా, గర్ వాపస్ అట్లంటే ఎవరిది గర్, ఎవరి వాపస్సు, కిస్కాకాయ గర్, ఎవరిది లోపం, ఎవరిది లోపం ఉన్నది గర్ వాపస్ అంటే ఇంటికి రావాలి. ఏ ఇల్లుకి రావాలి, ఏ ఇంటికి రావాలి. కనుక ఇలాంటి అన్ని విశ్వాస జీవితంలో ఎదురయ్యేసరికి కొద్దిగా సందేహం వస్తేనే వ్యవహారం మొదల. ఈ రోజున క్రైస్తవులు కొన్ని 100 సందేహాలు ఉన్నాయి. వాళ్ళ వచ్చిందా, ప్రభుత్వ సహవాసం ఉంటుందా, పరిశుద్ధ సహవాసంతో నీకు పాలి భాగం అన్నది ఉన్న సంగతి మర్చిపోయాని దాన్ని ఎలా స్థిరపరచాలి, ఎలా బలపరచాలి. ఒక్కడుంటే సరిపోదు. ఇలాంటి వాడు ఊరికి ఒకరు ఉండాలా, వాక్యం కొరకు వాక్యాన్ని స్థిరపరిచే కాపలు ఒకరు ఉండాలా. మొత్తం సంఘాల కోసం బతికే వచ్చే కనపడుతుంది. డబ్బే డబ్బు, ఏ డబ్బు ఇటుపోతే డబ్బు, ఇటుపోతే ఏం చేసుకుంటాడో చెప్పాడు పాస్టర్ గారు. అడుగుతి ఇదే వాక్యం ఏమి చెప్పడం. క్రిస్టమస్ నీకు తెలియదు ఏమో చెప్పాలండి. 20 ఏళ్ల మంతో, 30 ఏళ్ల మంతో, 10 ఏళ్ల మంతో దేవుడు నమ్ముకుని సంఘానికి వెళ్తారు. ప్రతి సంవత్సరం శతకాయ పచ్చడే, కొత్తగా ఏమో ఇంకా. ఇప్పుడు ఎండాకాలం మామిడికాయ పచ్చడి పెట్టినట్టు ఇది పెడుతున్నాయి ఏమిటి ఇంకా 2 11 అది కావాలి ఇంకా అసలుకే. ఇప్పుడు చెప్పారు కదా సోదరుడు, దావీదు పడిన మంది మీ కొరకు రక్షకుడు, మన కొరకు మన పాపాల కొరకు రక్షకుడు ముట్ల ఎన్నిసార్లు చెబుతుంది. ఎన్నిసార్లు చెబుతుంది అది ఇంకేం బోధన, ముందుకు బండి నడవాలి. కనుక క్రియేటర్ అన్నది దేవుడికి వర్తిస్తే యేసుక్రీస్తు వారికి ఎందుకు ఆపాదించాడు దేవుడు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే యేసుక్రీస్తు వారిని నువ్వు మనిషిగా చూస్తున్నావు తప్ప ఆయన మహాశక్తిగా నువ్వు చూడకపోయావు. Hebrew 1:10 మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. క్రియేటర్ హెబ్రీ సంఘానికి పౌలు గారు యేసుక్రీస్తు వారిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నాడు. ప్రతి సంఘానికి క్రీస్తునే దృష్టిలో పెట్టుకుని వస్తుంటాడు, తండ్రిని కనపరుస్తూ. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, దేవుడు కలుగుగాక అన్నాడు. సామెతలు 8:30 ప్రధాన శిల్పకాండ వలె నేను చేసి అన్నాడు యేసుక్రీస్తు వారు. కలుగుగాక అన్న మాటలో లోకాన్ని ఎలా కలిగించాలో క్రీస్తుకు మాత్రమే తెలుసు. అందుకని అమెరికా ప్రాంతంలో నయాగర జలపాతాలను చూసినా, వైజాగ్ ప్రాంతంలో బొర్రాలను చూసినా, హిమాలయ ప్రాంతాల్లో నేపాల్ అంత అందమైనటువంటి స్థితిలో చూసినా, లేకపోతే కేరళ ప్రాంతంలో అందమైనటువంటి ప్రదేశాలు కనబడ్డా, తన పిల్లలకు అక్కడక్కడ సృష్టి మీద అందాలు పెడుతూ ఈ జన సామరస్యత పెంపొందించడానికి ప్రయాణ సంకల్పాన్ని కల్పించి ఇరువురి మధ్య, దేశాల మధ్య, మనుషుల మధ్య ప్రేమను స్థిరపరచడం కొరకు అక్కడక్కడ అలాంటి రూపకల్పన జరిగించి సృష్టిని అద్భుతంగా ఆర్కిటెక్ట్
అంత గొప్పగా డిజైన్ చేశాడు. ఎవరు కలగమంటే కలిగింది కొండ, ఎవరు కలగమంటే కలిగింది హిమాలయ పర్వతం. ఆనాడే 4 నదులతో ఆ ప్రాంతాన్ని, ఎదెన్సు ప్రాంతాన్ని తడుపుతూ పంపించాడు అంటే దేవుడు ఎంత గొప్పలో మీరు ఆలోచించాలి. సుందరాన్ని లోకములో పిల్లలకి అవసరం. నా పిల్లల కంటికి బాగుండాలా. సృష్టి, క్రియేటర్ ఎంత బాగుంది. ఆపాదిస్తున్నాడు దేవుడికి. 1 యోహాను సువార్త దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అవసరం దాన్ని ముందు తీసుకుంటూ వెళ్దాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండగా కలగదు. ఆయన లేకుండగా అది పరలోకమైనా సరే, పాతాళ లోకమైనా సరే, భూలోకమైనా సరే. మనకి ఎన్ని లోకాలు? మరి 14 లోకాలు ఆడి ఇంకొక 11 లోకాల పేర్లు ఏంటో? ముల్లోకాలే కదా. ముల్లోక చక్రవర్తి ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, ఆయన బ్రాకెట్లో క్రీస్తు, ఆయన లేకుండా కలగలేదు. క్రియేటర్ దేవుడు మాత్రమే సృష్టికర్త అనుకుంటే యేసుక్రీస్తు వారిని కూడా సృష్టికర్తగా లోకానికి పరిచయం చేస్తున్నాడు. తండ్రి నువ్వు ఎలాగూ చెయ్యవు, నువ్వు వర్తమాని కుమారుడు, వర్తమాని కుమారుడు మగజానా అంతేగా. ఇంతేనా 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 వర్తమాని కుమారుడు ఇదే పద్ధతి. మహానంగా దేవుడే సాక్షాత్తు నా కుమారుడు, నేను పంపిన కుమారుడు, సృష్టికర్త అని ఆయన చెబుతుంటే భావం సారం ఏం లేదు. పులోమంటూ బయలుపెట్టుకొని పోతా ఉంటాడు. 3 గంటలకు ఒకసారి కూర్చొని చూస్తున్నాను. కూర్చుంటే పని పట్లేకుండా కాదు, పనిగానే ఉండాలి అంతే. ఇంకేముంది? చిన్న బైబుల్. అసలు కళ్ళు కనపడతాయండి. మన కళ్ళు ఐ క్యాప్చర్ కెపాసిటీ ఎంత అండి అసలుకి తెలుసా? ఒక కెమెరా బ్రదర్ పిక్చర్ ఎంత 5.7 వద్దు 16.7 కావాలంటాడు. అంటే పిక్సెల్ క్యాప్చర్ కెపాసిటీ ఎంత ఉందో అది ఎంత హై లెవెల్ ఉంటే అంత రేట్ ఉంటుంది. మరి ఈ కన్నుకు రేట్ ఎంత? ఈ కన్నుకు రేట్ ఎంత? ఆలోచన దీని గురించి బట్టి ఆ పిక్సెల్ పవర్ ఎంత? ఇంత బైబిల్ పట్టుకొని ఇది స్టైల్ మ్యాన్. అది ప్రియమైన దేవుడు అలా ఊపుకుంటూ వెళ్ళిపోతూ రోడ్డు పక్కన చెప్పులు తనుకుంటూ జోకులు వేసుకుంటూ అని పెగాస్ కట్టోటి ఎంత బాగుంది. సొలవారిలో ఏం చేస్తా పోయి నీ చేతిలో బైబిల్ అంటే నువ్వు అనుకోక రక్తం సాగు. మన ప్రపంచానికి వచ్చాడు గుర్తుకి. పోతే సినిమాలు పో, చచ్చిపో. సినిమాలు చచ్చిపోతాను, మాకు చచ్చిపోయి సినిమా పోతాను మాకు అంటే అందుకే బైబిల్ పాపం పాస్టర్లోకి నేర్పడండి. దేవుడి సందర్భంలో రావాలి, వచ్చావు కాళ్ళు వేయడం వేసావు, వెళ్ళిపోవడం వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతుంది. అంతేగాని మరి ఎందుకు వస్తావు, ఏం నేర్చుకుంటూ దేవుడికి ఎందుకు సమయాన్ని ఇవ్వాలి చెప్తానా? అది అవసరం లేదు. అలా చెప్తే అష్టగారిని అన్నీ అన్నారు చచ్చిమానస్తా. చచ్చిపోతే 15 రోజుల్లో 2 వారాలే. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తాను. వాక్యానికి తిరిగే సంబంధం తలంపుకి. ప్రేమగా దేవుడు పిల్లలు 1 యోహాను సువార్త ఏమంటే తెలుసా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యోహాను గురించి, యాకోబు గురించి, దానియేలు వారి గురించి, యోసేపు వారి గురించి, మరొకరి గురించి చెప్పాడండి. ఒక క్రీస్తుకి ఆ పదాన్ని ఎందుకు అంటగట్టారు, ఎందుకు ఆపాదించారు, ఎందుకు మనిషి ఉంటున్నారు? ఈస్ ద క్రియేటర్. సృష్టికర్త అనగానే దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారి పక్కన పెడితే ఎట్లా? యేసుక్రీస్తు పక్కన పెడితే ఎట్లా? ఒక ఫంక్షన్ పిలిచారండి. తండ్రి కూతురు కొడుకు వెళ్ళారు, తండ్రి కూతురు వెళ్ళారు. మీరొక్కరు రావాలి, అమ్మాయి అవుతాను అనుకో. తండ్రి తెలుసా, నువ్వొద్దు, నీ సహవాసం వద్దు, నీ ఫంక్షన్ వద్దు, నా బిడ్డ లేకుండా నేను ఫంక్షన్కి రాను. ఒకవేళ ఇంటికాడ వదిలేసి వస్తే ఓకే. పిల్లలు పక్కన ఉండగా ఎవడైనా మనం నువ్వు ఒక్కలే లోపల రావాలి, నీకు ఒక్కరికి అవకాశం ఉంటే ఏ తండ్రిని వదిలేసి వెళ్తానండి అని తండ్రి అంటామా? ఇంత జ్ఞానం లేకుండా బయట చెప్తారండి. తండ్రి మాట్లాడుతుంటే క్రీస్తుని చూపించి మాట్లాడతాడు.
వీరు మాత్రం విడదెత్తాడు బాగా పిల్లల్ని, తండ్రి కొడుకుని. అది బోధ. పైగా చూపించు బైబిల్లో ఉందేమో అంటాడు. ఎన్ని ప్రసంగాలు చేసినా అక్కడ అంతే, డైరెక్ట్గా పేరు పెట్టి మరి ప్రసంగం చేసిన తెలుసా, చేయలేదా? యేసు దేవుడు కాదంటూ బొంకులు, సత్యాన్ని అటక ఎక్కించి యేసు దేవుడు కాదంటూ బొంకులు. ఒకరింటి పేరు అటక, ఒకరి పేరు బొంకులు, అర్థం చేసిన. నా సంగతి తెలుసు వాళ్ళకి, ఎందుకంటే నా ఫ్రెండ్సే కాబట్టి. ముసలి బ్యాచ్తో ఉన్న మన సమాసం ఎదురారు. ప్రియమైన దేవుని పిల్లల, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్తగా మాత్రమే వర్తించే పదం క్రీస్తు వరకు ఎందుకు ఆపాదించారో ఆలోచించలేకపోయింది పొరతత్వ. 1:16 ఏమనుంది అక్కడ? పటాపట కాదు, ఎలైనగా దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. ఆయన యందు సృజింపబడి ఉన్నది. ఆయన యందు సృజింపబడి ఉన్నది. అది ఆకాశమే కానీ, భూమివే కానీ, ప్రభుత్వం కానీ, నీ కంటి కనబడుతున్న ఏది అయినా సరే ఆయన యందే సృజింపబడ్డాయి. ఎవరి యందు? క్రీస్తు యందు. అందుకే ఒక మంచి మాట, నేను ద్రాక్షవల్లిని. ఆయన యందే నా తోటలోనే పండాయి. ఎలా ఉన్నాయి? ఆయన యందే సృజింపబడ్డవి. కంటి కనపడుతున్న దృశ్యాలు అదృశ్యాలు, అన్టాంజిబుల్ టాంజిబుల్, ఏదైనా కానీ దృశ్యము అదృశ్యము, సృజించగలిగినవి సృజించలేనివి, ఏదైనా కంటికి కనబడేవి కనబడనివి, ఏదైనా క్రీస్తు యందే, క్రీస్తునందే, క్రీస్తుతోనే, క్రీస్తు వలనే. బైబిల్ చదవాలి కదా, బాగా చదవాలి కదా బైబిల్. నేను కొత్తగా చదువుతున్నాను. 100 సంవత్సరాలుగా ప్రతి వారి చేతిలో ఉన్న పాయింట్ అదే కదా. అదే చదవమంటే ఇటు బెడ్ కాదు తప్పుకుంటూ తుర్రుకుంటా పోతుంది కట్టేంటి, మరి ఆ బండి ఎడుగో గుద్దుకుంటుందో ఇంకోడు. యేసుక్రీస్తు వారిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాడు? ఆయన సృష్టికర్త అనగానే మనకు తండ్రి దేవుడే సృష్టికర్త అంటే మరి కొడుకుని ఎందుకు వేరు చేశాం? తల్లి బిడ్డను వేరు చేస్తేనే గేదె ఒప్పుకోదురా, గేదె మొక్కడా, గేదె ఒప్పుకోదరా? ఇప్పుడు చూసావా? తట్టుకొని తల్లి బిడ్డను వేరు చేసి గేదె బిడ్డను అమ్మితే ఖచ్చితంగా గేదె అంటబడింది. అంత ప్రేమ బిడ్డంటే దేవుడికి ఉండదా? నన్ను ఎట్టబెట్టి నా కొడుకును పక్కన పెట్టి నన్ను ఎట్టెత్తుతున్నాడు ఎవడైనా అండ ఈ జ్ఞానం కనీసం ఈ భూలోక పరిస్థితిలో ఉన్న ఆ బంధ జ్ఞానం కూడా తెలియకుండా కాపాడాలండి. దేవుడు పిలిచాడు, వచ్చాడు. ఏం చదువుకున్నావు? ఎంత నీ చదువు ఎంత? అక్షర జ్ఞానం ఆలోచించడానికి కావాల్సిన చదువు ఎంత? దాంట్లో ఉన్న జ్ఞానాన్ని వెలికి నీకున్న జ్ఞానం ఎంత? అంతే, ఏమనదు. దేవుడు పామరులు వాళ్ళు ఎవరంట? పేతురు గారు వీళ్ళంతా ఎవరంట? ఆయనకు తెలుసా పామరులని? పామరు అంటే అర్థం ఏంటి? చదువు లేనివాడు కాదు, తెలుసా? చదువు లేనివాడు. ఇప్పుడు నీకు లేదు చదువు, నిన్నేమంటారు? నిశాని అంటాం కదా. చదువు ఏముంది? అదే నిశాని తన బిడ్డల ద్వారానో తనకున్న పరిస్థితి ద్వారానో చదువుచ్చుకొని రాసుకుంటే మళ్ళా నిశాని అనగానే నువ్వు. యేసుక్రీస్తు వారి పరిచయం కాకముందు పామరుడు, యేసుక్రీస్తు వారి పరిచయం తర్వాత పేతుర్ని పామరుడు అన్నాడంటే ఈ జ్ఞానాన్ని, ఈ జ్ఞానం కూడా మనకి. పేదలకు చదువు లేదంటే ఇది చెప్పుడు పోయి మరి రాత్రి పరిచయం చేసుకుంది ఎవరు? క్రీస్తు. ఎవరితో ఉన్నారు? క్రీస్తుతో ఉంటే ఎంత జ్ఞానం వచ్చింది. అందుకే శాస్త్రి ఏమో ఆయన చదువు, ఈ లోక జ్ఞానమును దేవుడు గణితనముగా కీర్తన గ్రంథము కొరింథీ కీకి కలిసి జ్ఞాని రెఫరెన్స్
1:20 జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకము తక్కువది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. పేతురు గారు పామరుడని, వాళ్ళు పామరులని ఎలా చెప్తారు? క్రీస్తు పరిశ్రమైన తర్వాత మా దగ్గర ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, శ్రీని గారని. నిజంగా చదువులేదు పాపం, నిజమే. కానీ కాళ్ళు కలిపి డాక్టర్ అవుతున్నాడు. ఒకసారి నాకు తెలిసి చదువులేదని ఏసీనా బొమ్మలు అవుతున్నానా లేదు తమ్ముడు, తుఫాన్ వస్తే కంట, తుఫాన్ వస్తే నీకేం తెలుసు అదేంటి ఇదిగో మొత్తం డేట్తో సగం చేస్తున్నాడు. సీఎం ఎవరు నేర్పారంటే నా బిడ్డలు, నాకు 2 బిడ్డలు ఇచ్చారు దేవుడు, నా బిడ్డలు నేర్పారు. నాకు మైండ్ పోయింది. అప్పటికే 5 ఏళ్ళ సహవాసం ఆయనతో. నాకు ఈ 5 ఏళ్ళ వరకు నేను ఏమనుకుంటున్నా, నిశాన్ని అనుకుంటాను నేను. ఆయన ఏం చెప్పాడు, నేను ఏ స్కూల్ పోలే తమ్ముడు, మా అమ్మ వాళ్ళ చదివితే బాగుండేది, నా బతుకెట్టుండేది ఈ చెప్పేవాడు. దాన్ని బట్టి నేనేమనుకున్నా, మాకు చదువు లేదేమో, ఏదో అట్ట పోతాం లేదు. ఆయన ఇప్పుడే ప్రాబ్లం అయితే రాస్తుంటాడు. ఓహో ఇట్లా అయిపోయింది అనుకున్నాను. ఇంగ్లీష్ పేపర్ చదివేస్తున్నాడు, తెలుగు పేపర్ చదివేస్తున్నాడు. మనం చూస్తే ఆశ్చర్యపోయినా. అంటే ఎంతకాలం నా పక్కన ఉన్నా నేను పూర్తిగా అడగకపోవటం మూలానో, లేకపోతే అతను చెప్పింది అర్థం చేసుకోకపోవటం మూలానో, లేదా అబ్జర్వేషన్ చేయకపోవటం మూలానో నేను అతన్ని నా మనసులో నిశాని గారిలాగే ముద్ర వేసుకున్నా. బాగోడు అనిపించింది నాకు. యేసుక్రీస్తు వారి పరిచయం తర్వాత అదేనా సాధ్యమైందండి. అందుకే తన పత్రికలో పౌలు గారి గురించి మాట్లాడుతూ పౌలు చెప్పిన కొన్ని సంగతులు గ్రహించటానికి కష్టమైనవి. అవి విద్యా విహీనులను, అస్త్రులైన వారును వాటిని చెప్పలేదు, చదవలేదు. చదువు లేని వాడు చదువు లేని వాడిని చదువులను అంటారండి. మనకు చదువు ఉంటే పొగరొచ్చి నీకేమన్నా చదువు అంటున్నా. అంటే ఎంత చదివితే మనకంటే తక్కువ అని తక్కువ చేసి మాట్లాడతాం. నేను ఆఫ్టర్ అంటే ఇక్కడ బిఈడి అంతే, లేకపోతే ఎంఈ అంటే, లేకపోతే మరొకటి అంటాడు. ఎదుటి వ్యక్తి కంటే హై లెవెల్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ పదం అడగాలి. లోకాన్ని ప్రశ్నిస్తున్నారు పేతురు వారు. ఏమైనా తెలుసా? విద్యావిహీనులను అన్నాడు అక్కడ. అస్థిరం అది పక్కన. ఓకే, విద్యావిహీనులను. చదువులేని పేతురు గారు చదువుకున్న వారిని విద్యావిహీనులు అనగలడా? లోకాన్ని చదివినటువంటి వారి పక్కన సహవాసం కలిగి ఉన్నాడు పేతురు వారు. అలాంటి ఆయన పామరునే నువ్వు ఎన్నుకున్నావు, నేను పామరునే ప్రభా. ఆ రైలు కట్ట పక్కన ఎవరో స్థలం ఉంది, సమాధులు కానుకొని అది నువ్వు విత్తని చర్చి కట్టేస్తా, చంపేసి అక్కడ కూర్చేస్తా, గ్యాప్ కూడా మనకి కాదు. ఇదే కబ్జా స్థలాలపై చర్చి నిర్మాణ వాక్య విరుద్ధం. ఒక దైవజనుడు కట్టిన సంఘం కబ్జా స్థలమా, శవాల పుట్ట. ఎక్కడుంది చర్చి? ఎక్కడుంది? మురికి కాలవనేనా? ఒక పక్క కంపు, కబ్జా స్థలాలు వాళ్ళని పట్టుకొని చుట్టూ డ్రైనేజీ, మధ్యలో చర్చి. ఆమె స్తోత్రం హల్లెలూయా పోదాం అంటుంది. ఇంకా నీ గొప్ప మాత్రం గట్టి మీద లోపల ఏమి రాకుండా మస్కిటో డోర్సు, మంచి ఏసీ స్మెల్, దాని మళ్ళీ స్ప్రే. నీ గొప్ప మాత్రం పోవాలా? ఎవరినొట్టే అబ్బో ఏంటన్నా అనాలా. కానీ చర్చి మాత్రం మురి కంపులో కట్టాల. బుద్ధి ఉందండి అసలు. ల్యాండ్ కబ్జా చేయలేదురా. తన భార్యని పూడ్చి పెట్టడానికి తెలిసిన వారి దగ్గర ఉన్నా కూడా 100 రూపాయలు హెచ్చించి స్థలాన్ని కొన్న మనస్సు మన పితరు అబ్రాహాం గారి. బైబిల్ చదవండి పాస్టర్లో, హెచ్చులుగా ఎక్కువ బాగా కటింగ్ ఎత్తుంటారు. నాకొచ్చు, మా ఆయనకొచ్చు, మా ఆవిడకొచ్చు, బాగుకొచ్చాను. నేను తగిలితే ముందు స్వామి కింద పోయాక బట్టలన్నీ చినిగిపోతాయి. అది నేను చేయలేక, మేము రాజకీయాలు బాగలేక తెలుసా. దేవుడి కొరకు ఒకనాడు మార్కు, దేవుడి కొరకు ఒకనాడు ఆయా సంఘంలో మిగతా వాళ్ళంతా ఎలాగైతే ఇచ్చారో వీళ్ళందరిలాగా ప్రేరణ కలిగి ఈ రోజున దేవుడు నాకు ఈ ప్రాంతం వీధిలో కానీ దేవుడి బంధంగా మనిషి నేను బయటకు వెళ్ళిపోయాను. నాకు రాధా రాజకీయం చేయటం నాకు తెలియని లేటర్ అంటారు. కష్టంతోనే కొంటే కొనాల ల్యాండ్ అంతే. అప్పుడు మనస్తృప్తిగా వాక్యం చెప్పొచ్చు. లేకపోతే ఆడిపిచ్చా, ఈడిపిచ్చా, ఇది కబ్జా, మురిక్కోడు, కబ్జా ఎట్లా చెప్తామండి వాక్యం మనం?
పాస్టర్ తెలుసు మురికామ చర్చి అని కడతారండి, అదే కడతాను చెప్పండి. నువ్వెట్టబోతున్న మురికామ చర్చికి? చర్చి ఎక్కడున్నా, ఎక్కడుంటే దేవుడు ఇష్టపడతాడు. నువ్వు వెళ్ళే స్థానం అలాంటిదే ఉండాలి. అంత జ్ఞానం అడుగుదండి క్రైస్తవ్యానికి. క్రైస్తవ్యాన్ని కానీ ఇలా తొందరగా అయిపోతే బాగుండు, సలాలు టికెట్లు దొరికి టికెట్ అంతే కాదు. ప్రజెంట్ ట్రెండ్ అదే మరి, అంతేగా. మరి ఎందుకు వచ్చావో, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు క్రిస్మస్ ఇస్తున్నాడో, దీని ఆంతర్యం ఏమిటో ఏం చెప్పాలనుకుంటున్నాడో దేవుడు అనుకోడు ఎవడో కూడా. టైం పాస్ అంతే, అంతే కదా. ఆయన ఎందే సృష్టింపబడి ఉన్నది, ఆయన ఎందే కలిగి ఉన్నది, ఏది లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగింది. ఈజ్ ద క్రియేటర్. నెంబర్ 1. నెంబర్ 2, పాప క్షమాపణ ఎవరైనా అప్పిస్తాడు కదా, అప్పివ్వగలడు. ఎవరైనా నమ్మి ఏదైనా ఇవ్వగలడు. మరి దానం చేయగలడు, అప్పివ్వగలడు, మరొకటి చేయగలడు, కావాల్సిన ఇంద్రాలు పీక్ కూడా ఇవ్వగలడు, అది వేరే విషయం. కానీ ఒక మనిషి జీవితంలో ఉన్నటువంటిది పాపమైతే ఆ పాపాన్ని క్షమించే మనసు భూమి మీద ఏ స్నేహితుడికైనా ఉందా? ఏ మనిషికైనా ఉందా? అబ్రహాము వారు చెప్పగలిగారా? అక్కడి నుంచి యోహాను వారి వరకు ఈ మాట చెప్పగలిగారా? మరి వాళ్ళతో అయినా పోలిక, వాళ్ళతో అయినా అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు తెలుసా. స్త్రీల కలిగిన వాళ్ళలో బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడే. కానీ ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చుతాను గేదోగా పెట్టాడు యోహాన్ని. అంత గొప్ప డిసైడర్ ఆయన. పాప క్షమాపణ, ఫర్గివ్నెస్, పాప క్షమాపణ భూమి మీద ఎవరు చేయగలరు? ఒక్క దేవుడు మాత్రమే పాపాలని క్షమించగలడు. క్రీస్తుకు అధికారం ఎవరు ఇచ్చారు? క్రీస్తు దేవుడు కాకపోతే ఆయనకి ఎక్కడ అధికారం? ఆయనకి ఎక్కడ అధికారం? లాయర్ అయిన వాడే జడ్జి అవుతాడు, డైరెక్ట్గా జడ్జి ఎవడడం తెలుసా. క్రీస్తు దేవుడు కాకపోతే పాపాన్ని క్షమించే మనసు ఆయనకి ఎలా ఉంటుంది? ఎక్కడే తెలియాలా? పాపాన్ని క్షమిస్తున్నాడు అంటే ఈయన ఎవరై ఉండాలి? ఈయన దేవుడు. మరి మళ్ళీ అంటాడు మనకి 2 దేవుళ్ళు, మనకు 3 దేవుళ్ళు, మనకు 5 దేవుళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా. యేసుక్రీస్తు నేను పోతూ పోతూ సంచకరుడు మీ మధ్య ఉంచిపోతాను అన్నాడుగా. ఆయన పెంతెకొస్తే పండగ రోజున భూలోకానికి వచ్చాడు కదా. 16 దేశాల మంది 3,000 మంది బాప్తీసంతో పేతురు గారి ప్రసంగం దగలడిపోయింది కదా. ఏం చేస్తుంటే అయ్యారంటే చాలా గొప్పగా చేస్తుంటాడు. ఇది ఒక లాంగ్వేజ్, దరిద్ర లాంగ్వేజ్. ఇది చెప్పడం ఎలా ఉందంటే చాలా బాగుంది. అదే ఎలా ఉంది, బాగుంది. సారం ఏంటి తెలితే కదా. 16 దేశాల మందికి 3,000 మందికి వరల్డ్ రికార్డ్, అది యూనివర్సల్ రికార్డ్. అది అంతమంది భయపడి బాప్తీసం తీసుకొని ప్రభువులు స్థిరపడ్డారంటే పెంతెకొస్తే పండగ రోజున ఎలాంటి ప్రసంగం చేసి ఉంటాడు, ఎలాంటి ప్రసంగం చేసి ఉంటాడు అది ఎవరికి తెలియదు. బైబిల్లో ఉన్న అర్థమే సార్థం. బైబిల్లో ప్రసంగం, బైబిల్లో ఏమి లేదు. కాకపోతే సూత్రం ఒకటి ఉంది. 28-13 యెషయా గ్రంథము, కొంత ఎచ్చట కొంత అచ్చట. దేవుడు వాక్యం మీకు వచ్చును, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ చదువుతుంటే కంటిన్యూ ఉన్నట్టుగానే ఉంటది, కానీ దాని గురించి లీడ్ చేస్తే ఈ లీడ్ ఎక్కడికో లింక్ అయి ఉంటది. ఇది బైబిల్ సూత్రం. మా నాయగారు అదే చదివి అదే చదివి అదే చదివి అదే చెప్తున్నాయి. ఇంకా ఏమిరా బాలరాజు నీ వల్ల లోకానికి ఉపయోగము? సూత్రం తెలీదు, జ్ఞానం తెలీదు, వచ్చేస్తున్నాను లోకానికి నన్ను ఉన్న సంపదని. ఫర్గివ్నెస్, పాపాన్ని క్షమించేది ఎవరు? దేవుడు. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే చాలా డిఫరెన్స్లు అన్ని ఇప్పుడు మనకు కుదరదు. కానీ ఒకటి, యోహాను సువార్త 7వ అధ్యాయము 48వ వచనము, ప్రతిదీ అంతర్లయం చేసుకోండి దయచేసి. యేసుక్రీస్తు వారిని నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనిను. పాపములు అలా చాలా చెప్పాడు అన్నమాట. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. క్షమించబడి ఉండటానికి ఆయనకున్న అర్హత ఏంటి అసలుకి? క్షమించే మనసు ఆయనకి ఎలా ఉంది? పాపాన్ని తీసివేసే మనసు ఆయనకి ఎక్కడది? ఫర్గివ్నెస్, తీసివేయట.
విముక్తి కలిగించుట ఆయనకి ఎక్కడ అధికారం? దేవుడు కాకపోతే నేను వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతాయేమా పుత్తూరు దెయ్యం అట్టాగే వస్తుంది. ఒక ఇద్దరు వచ్చారు, బాగానే ఉంది, శీలా మోసాలు గమనించింది బాగానే ఉంది. తర్వాత అదే ఉద్దేశాన్ని వేరే వాళ్ళు కలుపుకొని దెయ్యాలు నిలబడతాం భూతాలు కూడా వచ్చారు. వస్త్రహీనులు చేసి రోడ్డు మీద బట్టలు ఇప్పి అని రాసింది బైబిల్లో. అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారికి బట్టలు లేవు, ఇప్పింది ఎవరు తెలుసా? దెయ్యం. ఎందుకు? వేసుకుని డ్రాయర్ ఇంటో కంపెనీస్ వద్దామనే. దెయ్యం బట్టలు ఇప్పి కొట్టిందంటే సిగ్గుండాలి అయ్యగారికి తెలుసా? అయ్యగారికి కొట్టం ఏంటంటే అసలు దెయ్యం కొట్టం ఏంటి? నాకు పౌలు తెలుసు, సేవ తెలుసు, నువ్వెవడమే. వాడు పాస్టర్ కాదని దెయ్యం తెలిసింది, కానీ మనం మాత్రం అందరూ పాస్టర్ వాళ్ళని అనొద్దండి, తప్పు, ఎవరు పాపం మాడితే ఇదొక మరి మాకు భక్తి ఇదొకటి. ఒరే బైబిల్ చదువుతావా? 2 యోహాను 2:10 చదువు ఒకసారి. యావను ఆ మాట నమ్మొద్దండి, కఠినంగా ఉంటుందేమో కానీ జ్ఞానంగా ఉంటుంది సుమా. ఎవడైనా ఈ బోధను తేక మీ ఎద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట అసలు మీ కొంపలోకి రానియొద్దు. వెల్కమ్ పాస్టర్ గారు, రెడ్ కార్పెట్ ఎక్కడ అంతే. వచ్చేవారి దగ్గర వాక్యం ఉందా? అది మన కొంప కొట్టి ఈ దరిద్రం మనకు వస్తే రేపు సమాధానం ఎవరు చెప్పాలా? ఏమండి నాటుకొని తెస్తారా, గిన్నె కొట్టి తెస్తారా? నీ తలకాయ నిన్ను వేసేది అయిపోద్ది దరిద్రం. అంతే కదా, మరి దాని అర్థం అదే కదా. అనవసరంగా కనిపించుకోవడం ఇవన్నీ ఒంటికి లేని కాదా, నిజం కాదు ఇవన్నీ. ఈ బోధన తెల్ల ఎవరైనా మీ ఇంటికి వస్తే వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు, సుమములు వారితో పలకవద్దు. ప్రైజ్ ది లార్డ్ చెప్పకో. బోధన తేకపోతే నిజాన్ని చెప్పని వాడికి విలువ అక్కడుంటే మనమేమో ఇక్కడ పెడతాం. కానీ పాపాలను క్షమించే మనసు యేసుక్రీస్తు వాడు ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెడతాం. 2000 దెయ్యాలు బట్టే ఊర్లో ఉన్నయిలా సమాధులు ఉంటున్నాడు. క్రీస్తు తన నోటి మాటతో తీసుకెళ్ళిపోయి శానం తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. ఆ తిరిగి మంచోని బట్టలు కట్టుకుని జనాల్లో ఉంటే ఇప్పుడు దండం పెడుతున్నారు, అయ్యా నువ్వు మా మధ్య వద్దయ్యా, ఇదేంటి ఎలా అయిపోయిండు అంటే వాడు ఆగమైపోవటం లోకానికి ఇష్టం, నువ్వు చెడిపోవటం లోకానికి ఇష్టం. సార్ లోకం పైకి నువ్వు బాగుండదు కానీ మనసులో ఎప్పుడు పోతరా అనిపించింది. కానీ దేవుడు అలా కాదు, ప్రియమైన దేవుని పిల్లలు అలా కాదు కదా. బాగు చేసింటే జనాల మధ్య కలిపితే మా మధ్య వద్దు వెళ్ళిపో అన్నది ఒకనాటి లోకం. ఇప్పుడు కూడా మాకు జ్ఞానం వద్దు, టైంపాస్ కావాలి, కథలు కావాలి, స్కిట్స్ కావాలి, క్రిస్మస్ నాటిక ప్రదర్శింపబడును అంటడంతే. సినిమాలు సీరియల్తో చచ్చిపోతుంది మేడం మేము. మళ్ళీ నీ నాటికి ఏంది మాకు? అర్ధగంట ఒక సీరియల్ ఉన్నాయి అంటే రోజుకి 48 సీరియల్ పోతుంది. అందులో 30 సీరియల్ చూసి ఆడవాళ్ళు ఉన్నారు, మగాళ్ళు కూడా ఉన్నారు. 30 మళ్ళీ ఒకటే పనిగా ఒకటే కోడలు దిద్దురు కాపురం, తూర్పు దిద్దురు పాపం, ఏ పనులు చచ్చిపోతాం చూడకపోతే పోదా కదా. వాక్యం ఎంతో కదా చూడండి. ఫర్గివ్నెస్, పాపాన్ని క్షమించే మనసు ఒక్క క్రీస్తుకే, ఇంకెవ్వరికి లేదు. అబ్రహం గారికి ఉందా? పౌలు గారికి ఉందా? యోహాను గారికి ఉందా? పోనీ ఎవరికైనా బైబిల్ చూపించగలవా? ఒక్క క్రీస్తు తప్ప. ఇప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఆలోచించాలి కదా, యేసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే. మూడోది నిర్వాహకుడు, అడ్మినిస్ట్రేటర్. అదే కదా, అది దేవుడికి వర్తించింది. మరి క్రీస్తు కూడా ఎందుకు ఆపాదించాడు? Hebrew 1:2-4 Hebrew 1:2-4 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. సమస్తమునకును వారసునిగా నియమించెను. సమస్తానికి దేవుడే తన కుమారుని వారసునిగా నియమిస్తే ఆ వారసుని మీద పగబట్టాడండి బాబు. తెలుసా? దేవుని కుమారుడు సమస్తానికి వారసుడు, అధిపతి, అడ్మినిస్ట్రేటర్. ఇంతగా తండ్రిస్తే ప్రభు నువ్వు ఇవ్వచ్చు కానీ
యేసుక్రీస్తు వారు మాత్రం మేము ఆయన ఒప్పుకోం. నువ్వు ఒక్కడే ఒక దేవుడివి, ఆయన కానే కాదు. నువ్వు ఒక్కడే నాకు ముఖ్యం. నీ భార్య వద్దు, నీ పిల్లలు వద్దు అంటే మనం ఏమంటాం? అసలు నువ్వు వద్దు, నువ్వు వద్దు, నాకు నా భార్య పిల్లలే ముఖ్యం, నువ్వు వద్దు. ఎవడైనా ఈ మాట అంటాడు తెలుసా? ఎవడైనా, ఎంత చదువు లేని వాడైనా సరే పిల్లల్ని, భార్యని, తన కుటుంబాన్ని పక్కన పెట్టి నువ్వే కావాలంటే ఖచ్చితంగా నేను మాట తెలుసా? అసలు నువ్వు ఎంత ఫస్ట్. సింపుల్ నాలెడ్జ్ కదండి ఇది. తండ్రి సమస్తమైన ఆయన వారసుగా నియమిస్తే ఆ వారసత్వాన్ని కూడా పక్కన పెట్టి నువ్వే మాకు అంటే తండ్రి ఇచ్చాడు కదా ఆయనకి. వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములు అంటే నిర్మాణుడు ఎలా ఉంటాడు? నిర్మించేవాడు కదా. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను. ఎలా ఎలా అలా భూమి పుట్టక మునుపు, పర్వతాలు పుట్టక మునుపు, కొండలు పుట్టక మునుపు, ప్రపంచని బట్టి లేక మునుపు నేను పుట్టితిని అంటే అర్థమేంటి? సృష్టి లేనప్పుడు నేనున్నా. నన్ను చూసి పిల్లలు కావాలి అనుకున్నాడు కనుక ఆ పిల్లలకు నివాస యోగ్యమైన భూగోళాన్ని కలిగించాడు. దాన్ని కలుగుగాక అన్న మాటలో ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించి దాన్ని స్థిరపరిచింది మాత్రం యేసుక్రీస్తు వారు. క్రియేటర్ కదా. తాజ్మహల్ కట్టిందేవాడు ధ్యానం అండి, కథలు కాదు కదా. తాజ్మహల్ కట్టిందేవాడు. తాజ్మహల్ కట్టిన వారి పేరు రాయదు 5 మార్కులు. షాజహాన్ ఎవరి కొరకు? ముంతాజ్ బేగం కొరకు అంటే. నిజంగా చెప్పండి, అసలు తాజ్ మహల్ ఇటుకొని పెట్టాడండి, కట్టి వాడి చేతి నరికి పడేసాడు అంతే. ఎక్కడ కట్టకూడదు ఈ నిర్మాణం, నా భార్యకి సొంతం అన్నంతే. లేవు చేతులు, నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తా. నాలుక లేదు, చేతులు లేవు. చెబుతాడేమో నోటితో డిజైన్, చేస్తాడేమో చేతితో. అద్దరు నరికేశాడు, నాలుగు చీరేశాడు. చనిపోయేంత వరకు తన ఆస్తిని కుటుంబానికి పంచి ఇచ్చేశాడు. ఇది శిక్ష కాదు, ప్రేమ అంతే. రాజు కాబట్టి నోరు పూసుకున్నాడు. అది కాదా. ఇప్పుడు తాజ్మహల్ కట్టింది ఎవరు? తాపీ మేస్త్రి మార్కులు పేపర్లో. తాజ్మహల్ కట్టింది ఎవరంటే తాపీ మేస్త్రి అని రాయి. రిజల్ట్తో టీచర్ కదా తీసుకెళ్ళి ఎల్కేజీ పడింది, ఎల్కేజీ పడింది అంటదంతే. ఎల్కేజీ నుంచి రావాలి అంటే అవగాహన ఉండాలా. ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులు మొత్తం కలిపితే వచ్చే ఆన్సర్ నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ప్రీచర్ వెళ్తావు, లేకపోతే నిర్వాహకుడు. కనుక ఇది దేవుని యొక్క ప్రతిబింబం అన్నది బైబిల్ తెలుసా. యేసుక్రీస్తు ఎవరు తెలుసా? అదే రిఫరెన్స్లో కింద పుట్టలో చూసుకుంటే దేవుని యొక్క ప్రతిబింబం ఉంటుంది. ప్రతిబింబం అంటే అద్దంలో నువ్వు చూసుకుంటే ఎవరు కనపడాలి? నేనే కనపడాలా, ఇంకెవరు కనపడాలి? ఎక్కడ చెప్పండి, భయపడతాం ఎక్కువ మనం. నేను అద్దం ముందు నిలబడి ఇలా చూసుకుంటుంటే వెనకాల ఇంకెవరు కనపడ్డారనుకో, నాకు ఎదురు కనపడితే ఎలా ఉంటుంది? భయం వేసింది. దేవుని యొక్క ప్రతిబింబం. దేవుడు అద్దం ముందు నిలబడాలనుకుంటే ఖచ్చితంగా ఎదురుగా దేవుడే కనబడతాడు. దేవుని యొక్క ప్రతిబింబమే క్రీస్తు. ప్రతిబింబంలో పదాన్ని కూడా అర్థం చేయాలి కదా ప్రేమ దేవుని పిల్లలు. ఇకపోతే నిత్య జీవ ప్రదాత, లైఫ్ గివర్. నిత్య జీవ ప్రదాత. ఎవడైనా డబ్బులు ఇస్తాడు, అవసరానికి ఇద్దరు ఇస్తాడు. రక్త ప్రదాత, ప్రాణ ప్రదాత అంటమా. డొనేషన్ కదా, డొనేటెడ్. మరి నిత్య జీవ ప్రదాత అయితే ఎవరుంటారు? నిత్య జీవాన్ని ఎవరిస్తారు? డబ్బులు ఇస్తారు, రక్తం ఇస్తారు, లేకపోతే కిడ్నీ ఇస్తారు, గుండె వదలండి, గుండె వదలే కానీ మిగతా ఇస్తారు కదా, డబ్బు ఉంటే ఇస్తారు. మరి నిత్య జీవాన్ని ఎవరిస్తారు? నిత్య జీవం ఎవరిస్తారు? 10:28 యోహాను సువార్త. యోహాను సువార్త 10:28.
నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక ఎన్నటికీ గొర్రెలకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అది ఎన్నటికీ నశింపదు. నిత్య జీవాన్ని ఇస్తున్నాను, నిత్య జీవాన్ని ఇస్తున్నాను. అయ్యా, ఇది యాకోబు సుకాలను ఊర్లో ఎదురైన పరిస్థితి యేసుక్రీస్తు వారికే. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ నుంచి బయటకు వచ్చిన తెగ యూదులు ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఆ బంధంతో వచ్చినటువంటి తెగ సమరయులకి ఇజ్రాయెల్కి బంధం. అలా చూడండి ఎలా ఉంది పరిస్థితి. యూదుల నుంచి బయటకు వచ్చిన ఇజ్రాయెల్ నుంచి బయటకు వచ్చిన తెగ యూదులైతే, యూదులకి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి తెగ సమరయులు అయితే, ఈ సమరయులకి ఇజ్రాయెల్కి పట్టలేదు, యూదులకి ఇజ్రాయెల్కి పడట్లేదు. సువార్త చేయాలి యేసుక్రీస్తువారు. అందుకనే నాయనలారా, అడావుడిగా సువార్తకి వెళ్ళమాకండి. మీరు నశించుతున్న గొర్రెల దగ్గరికి మాత్రమే వెళ్ళండి. 10వ అధ్యాయం మత్తయి సువార్త. అదే మత్తయి సువార్త లాస్ట్ అధ్యాయం ఏమన్నమాట తెలుసా? మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము ఇవ్వాలి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలో అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణం ఉంటే ఆ పట్టణానికి ప్రవేశింపబడి ఇశ్రాయేలు వంశంలోకి వెళ్ళండి. అక్కడ ఎవరికైనా వాక్యం ఉందో అక్కడ చెప్పనన్నాడు. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం లాస్ట్ మాట్లాడడం తెలుసా? మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా. అదేంటండి, ఒకే అధ్యాయంలో యేసుక్రీస్తు వారు 2 మాటలు చెప్పొచ్చా? మాట మారుతాడా? మాట మార్చాడు. అక్కడ బలహీనం. ఫస్ట్ సువార్తకి వెళ్తున్నారు. ఫస్ట్ సువార్తకి వెళ్తున్నప్పుడు ఎలా పడతాలో మాట్లాడితే ఎట్లా? జాగ్రత్తగా వెళ్ళాలి. బలపడ్డ తర్వాత మీకు బలం వచ్చినాక నిజాన్ని చెప్తే కొడతారు, దానికి మనం సిద్ధం అనుకుంటే అప్పుడు అంతకాడికి వెళ్ళాలి. అది దాని అర్థం. 2 కరెక్టే. ఒకడు అంటాడు, దేవుడు మాట ఎలా మారుస్తాడు? యేసుక్రీస్తు వారు మార్చారు అంటే వీటికి మాట మార్పుకి మార్పు తీసుకురావడానికి వాటి ఉద్దేశం అర్థం కాదు. లైఫ్కి ఎవరిస్తారు? నిత్య జీవాన్ని ఇస్తున్నా అన్నాడు. 10:28 యోహాను సువార్త. ఎవరిస్తారు నిత్య జీవాన్ని? ఆ హక్కు ఎవరికి ఇచ్చారు? తండ్రి తన కుమారుడిని మాత్రమే సమస్తం మీద వారసుడిగా అతన్ని నేను నియమించుతున్న కనుక నిత్య జీవం ఇచ్చే అర్హత క్రీస్తుకే ఉంది. దేవుడు కాకుండా ఎలా పోతాడు? లేకపోతే న్యాయాధిపతి, జడ్జి. 2 తిమోతి 4:1. క్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలను యేసుక్రీస్తు వారు చేశారు గనక అది ఆయనే ఎందుకు చేశారు? వడ్లవారి కుమారుడుగా చూడొద్దు. ఆయన సాక్షాత్తు ఆత్మరూపుగా లోకానికి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు. అది 4:1. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. చాలమ్మా, దేవుని ఎదుటను అక్కడ దేవుడు ఉంది. మృతులకును సజీవులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను అంటే ఇక్కడ క్రీస్తున్నాడు. మనోడు ఏమంటాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే, ఆయన ఏనే ఆయన అంటే ఎట్లా సాధ్యమండి? ఈ పదాలన్నీ ఎట్లా కలుస్తారు చెప్పండి? యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిగా పరిశుద్ధాత్మ దేవుడుగా, ఆయన ఆయనగా త్రియేక ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడ ఇలాంటి పదాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. మరలా 4:1 దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. జడ్జి.
తెలుసా? న్యాయాధిపతి ఎవరు? న్యాయాధిపతి ఎవరు? తండ్రి. ఆ తండ్రి తన కుమారునికి న్యాయం జరిగించి అర్హత ఇచ్చినప్పుడు న్యాయాధిపతి కాకుండా ఏమైపోతే అవుతాడు? న్యాయానికి న్యాయాధిపతి ఆయన. తండ్రి మాత్రమే తప్పు ముప్పులను చూసి పరిగణకు తీసుకొని తీర్పు తీర్చగల అర్హత తండ్రికి ఉన్నప్పుడు, అదే అర్హత తన కుమారుడికి ఇచ్చినప్పుడు తన కుమారుడు జడ్జి కాకుండా పోతాడా? జడ్జి కాకుండా పోతాడా? జడ్జిని ఒప్పుకున్నామంటే దేవుడిని ఒప్పుకోవాల్సిందే కదా. పునరుద్ధారం కాదు. నెక్స్ట్ పాయింట్, పునరుద్ధారం కాదు వాడు ఎవరికి ఉంది? దేవుడు మాత్రమే పునరుద్ధారం ఇవ్వగలడు. ఒక మనిషికి లైఫ్ ఇవ్వాలంటే దేవుడు ఇవ్వగలడు. క్రీస్తు ఎలా ఇస్తాడండి? క్రీస్తు దేవుడు కనుక. అది యోహాను సువార్త 6:39. అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంత్య దినమున లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. నా అంతటి నేనేమి చేయట్లా. నన్ను పంపినందుకు తెలుసా? అంత్య దినాన వాడిని నేను లేపాలి అంటే పునరుద్ధారాన్ని ఇవ్వాలి. అదే నాకు తండ్రి ఇచ్చి పంపాడు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అంతటి స్థితి ఎవరికి ఇస్తాడు? నేను ఇచ్చు నేను త్రాగు ప్రతి ఎవడును ఇక తప్పిన వనడు. సుకారుడు ఊరులో సమరయ పట్టణములో సమరయ స్త్రీకి ఎదురైనటువంటి ఉద్దేశం అది. మధ్యాహ్నం వేళ దాపం అవుతుంటే నీళ్లు పోస్తుంటే అబ్జర్వేషన్ చేసింది. ఆయన ఎవరు పాస్టర్ గారు లాగే ఉంది. అయ్యా నువ్వు ప్రభుత్వాన్ని గ్రహించున్నాను. రైట్, మంచిదే కదా. మరి గ్రహించున్నామంటే అబ్జర్వేషన్ చేసింది అంటే యేసుక్రీస్తు వారిని ఎంత అబ్జర్వేషన్ చేస్తే ఆ మాట అనగలిగింది. మనమైతే చూడగానే పాస్టర్ గారు అని అర్థం మనం అంటే ఆటోమేటిక్గా ఫిగర్ కనబడిపోద్ది పాస్టర్ అని తెలుసా. కానీ యేసుక్రీస్తు వారు కానీ మీద వచ్చినప్పుడు అబ్జర్వేషన్, నేను పాస్టర్, నేను మాట మనిషి వస్తుంటే అర్థం అనిపిస్తుంది. డౌట్ వచ్చి మనం అయ్యా మీరు ఏమనుకు మాకంటే అయ్యగారా ఉంటారు నాకు మీనింగ్ అలా కనపడుతున్నా. అది గ్రహించడం అంటే చూడగానే చెప్పేస్తుంటారు అంతే. ఇది కనపరుచుకోవటం. అది కనపరుచుకోవటం అండి, అది కనపరుచుకోవటం అంటారు. అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహించుచున్నాను. నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు ఖచ్చితంగా ప్రవక్తమే. అబ్జర్వేషన్ చేస్తేనే పాస్టర్ అర్థమైపోవాలి. అబ్జర్వేషన్ చేయకపోయినా కింద తెలుపు, పైన తెలుపు, మధ్యలో బెడ్ నలుపు, అంతే తెలిసిపోద్ది అంతే. పొలిటికల్ లెవెల్లో అప్పుడప్పుడు 20 వేస్తారు కానీ ఇది మాత్రం వైపు మానండి. అది వైట్ పరిశుద్ధ నిదర్శనం అంట. ఎవరు చెప్పారు నీకు? తెలుపు అంటే నువ్వు అనుకున్న తెలుపు కదా. అక్కడ తెలుపు అంటే అర్థం ఏంటి? తెల్లగా ఉండాలంటే అర్థం ఏంటి? తెల్లగా అర్థం ఏంటి? భర్త చనిపోతే వితంతువుకి తెల్ల బట్ట పెడతారు. మరి అంత పవిత్రాలైతే ఎదురొచ్చేది అంటారు కదా. నీకు ఎవరు బైబిల్ నేర్పింది ఎదగా? తెలుపు పవిత్రంగా మంచి శారీ కట్టి ఎదురొచ్చిందిగా, వెళ్ళిపోయి మంచి నమస్కారం పెట్టి వందనముల తల్లి వెళ్ళి అనొచ్చుగా. అమ్మో ఇవాళ అభిషేకం వచ్చింది. పిల్లి ఎదురొస్తే భయపడతాడు, పితంతో ఎదురొస్తే భయపడతాడు. వీడికి పోతో రావాలి. మరి ఇద్దరు పెట్టుకో, నువ్వు రాను జరుగుతుంటారు. ఇంకా రాజు వచ్చామని తెలుగు పవిత్రమేగా. తెలుగు పవిత్రం అని చెప్పిన నువ్వే తెలుగు ఎదురొస్తే కంగారు పడిపోయి వితంతు అన్నావు, ఇలా అరిష్టం అన్నావు. పైగా ఒక ముండమూపి ఎదురొచ్చింది అంటే మరి భార్యతో ముండమూపే నువ్వు అది ముండమూపి నువ్వు గొప్ప ఉంటావు. ఇది రేపు వితంతుకు బైబిల్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా? గొప్పతన స్థితి. అది పిల్లి ఎందుకంటే బొత్తి కలిసి సరే నల్ల పిల్లి రాకూడదు. ఎర్ర పిల్లి తెల్ల పిల్లితో మాత్రం దాపుడు తెలుసుకుని పోతాడు. నల్ల పిల్లి అంటే అరిష్టం. పిల్లి రోడ్డు మీద పోద్ది, అది ఇంట్లో మెచ్చుకో. మరి ఒకన్నాడు పిల్లి ఎత్తే భయపడతాడు, భర్త లేని స్త్రీ ఎత్తే భయపడతాడు. వాళ్ళకి గౌరవించడు, ఏమించడు. మళ్ళీ
తెలుపు చాలా పవిత్రమైంది అక్కడ మళ్ళా. ఏమిరా సుబ్బానితో ఎంత బాగా మారిపోయింది. దేవుడి మనసు ఎప్పుడైనా కథ గురించి మాట్లాడద్దండి, బట్టల గురించి మాట్లాడద్దా. ఇంద్రధనుసులో నా తండ్రి మనసు నడిపేసుకోవద్దు, కానీ బొచ్చు మాత్రం నలుపుకోవాలి. నీకు తెలుసా మీకు? నడిపొద్దు అంతే. కానీ నెత్తి మీద బొచ్చు మాత్రం నల్ల కావాలా, అది నలుపొద్దాం. నల్ల కావాలి కావాలి, మళ్ళా సెంటిమెంటు నలుపొద్దాం. వద్దన్న వీడే కావాలంటారు. మళ్ళా సమాజంలో నలుపు అరిష్టం అండి. చీకటి దేనికి నిదర్శనం తెలుసా? అట్లంతే నలుపు. ఎవరి శివుడు పెడతామో పువ్వు పెట్టు. చాలా మంది శివుడు పెడతామని పెట్టేయచ్చుగా, ఎక్కుతా ఉంటే ఇంకొకటి 2, 3, 4 అని అంతే మరి. అందుకే బైబిల్ చదవాలి, లేదా నాలాంటి మన దగ్గర వాక్యం వినాలి. అప్పుడు కదా తెలిసేది కోసం, అప్పుడు కదా పునరుద్ధానం. అత్యంతముల వాడిని నేను లేపుదును. అదే 6:44 యోహాను సువార్త. అంత్యదినముల వాడిని లేపుదును. అదే పాయింట్. లేదా చదువు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవరు నా యొద్దకు రాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నువ్వు సత్యవాక్యం దగ్గరకు వస్తున్నావంటే తండ్రి పంపితేనే వస్తావు. నువ్వు అక్కడికి వెళ్ళు, నీతో పని ఉంది అని తండ్రి ప్రేరేపిస్తేనే నువ్వు మీద వస్తావు. ఏ చర్చ అయినా పర్లా వెళ్ళిపో అమ్మనుకో. ఏమన్నాడు? మన పిల్లలైతే ఆక్స్ఫర్డ్లో జాయిన్ చేపిద్దామా, గౌతమ్లో జాయిన్ చేపిద్దామా, లేకపోతే ఆ పెట్టే కాలేజీ జాయిన్ చేపిద్దామా? డాడీ నాకు ఆ పేరు నచ్చరా, నా బిడ్డకు ఆ పేరు బాగా వద్దాం కాలేజీ చర్చింగ్ పిల్లలకి 10th క్లాస్ నుంచి ఏ కాలేజీ చర్చింగ్, అబ్జర్వేషన్. అసలు నీలో స్టఫ్ లేకపోతే ఎన్ని చేసి అసలు నీలో లేనప్పుడు అవ్వచ్చు. బుర్ర లేకపోతే ఏ కాలేజీ ఏంటి? బుర్ర ఉంటే అబ్దుల్ కలాం చెన్నై వాసి చెట్టుని చదువుకొని రాష్ట్రం నీలాడు తెలుసా. బుర్ర ఉంటే చాలా గుజ్జు ఫస్ట్ మనలో ఉంటే కాలేజీ పేరుతో నీకేం పని, ఫ్యాకల్టీ దాంతో నీకేం పని. నువ్వే ఫ్యాకల్టీ అనుకో, నీకు నువ్వే బోధించుకో. కంటి ముందు నా పుస్తకాన్ని అబ్జర్వేషన్ చేయి, చెబుతున్న దాన్ని చూడు. ఏమనంటే మా ఫ్యాకల్టీస్ బాగా ఆశ్చర్య పద్ధతులు ఎంతమంది పడుతున్నాం. అసలు నేను మార్చాలి. అసలుకి ఇది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. సబ్జెక్టు వాడి దగ్గర వీక్ అయితే నీ దగ్గర ఉన్నటువంటి బలం తో నువ్వు ఎదుగు కదా. అందుకేనండి ఎనకట కాలంలో చెట్ల కింద చదువుకున్నా మంచి టీచర్ లేదు. ఇప్పుడు కొనుక్కుంటారు దశ మీకు టీచర్ పోస్టులు కొనుక్కుంటారు, రికమెండేషన్తో కొనుక్కుంటారు. మగవాడుతున్నా 50 తీసుకొని ఆయన మోహమ్మద్ కదా ఎవరు మన్నావా ఎవరికి సార్ బుద్ధి ఉందా? చదివింది ఏంటన్నా బిఏ బిఈడి. మీరు చెప్పే పాల్గొంటే తెలుసా, ముక్కు కూడా చూసుకోవడానికి పిల్లలు చెప్తాడు. వాళ్ళకి చెప్పడానికి బిఏ బిఈడి యూనివర్సిటీ చదవాలా? ఆ ఊరిని పెద్దని కూర్చోబెడితే చెప్పడు పాప. నీకే ఉన్నాను ఆలోచన, ఊరే నేను ఇంత చదువుకొని ఆలోచన చెప్పటం ఎందురా? నేనేంటి, నేను చదువుకుంది ఏంటి, నేను పోయింది అడిగి నేను చెప్పేది అడిగి నేను 50 లక్షలు ఎప్పుడు కోరతాయి? ఆ 50 లక్షలతో నువ్వు ఎన్ని రకాలుగా సరే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదే అక్కడ తెలిసిపోతుంది. నువ్వంతా చదివినా వాళ్ళు మర్చిపోయారు. అబ్బాయి అచ్చులెన్ని అల్లులెన్ని తీసివేసిందంత, కొత్తగా తీసివేసిందంత. అంతకుముందే 2 పోయాయి, మళ్ళీ 2 పోయినాయి. అది ఇప్పుడు తెలుగులో ఎన్ని అక్షరాలు ఎన్ని? 56 లే 52, 4 పట్టు. కానీ ఇంగ్లీషు అన్ని 26. అది చూసిన స్థిరపరిచాడు. రవి అస్తమించిన సామ్రాజ్యములో ప్రతి అక్షరం ప్రపంచానికి అవసరం అన్న దేవుడి ఉద్దేశం స్థిరపరచబడేశాడు అంతే కాదా. ఆ 2 బట్టి వచ్చింది మరి మనకు బైబిల్ తెలుసు. మీకు నిజం చెప్పాలంటే వాస్తవం ఏం చెప్తారు, దోచుకుని పోయిందంటే ఇంగ్లాండ్ అంటాం. ఆ దోపించింది కూడా మీదేనా ఆయన?
పలానా బెలగంగంలో బొగ్గుందని, పలానా అగంలో అదుందని, అక్కడ బంగారపు సోరందని నువ్వే చెప్పావు. వాటికి తెలుసు. ఆడేమో టిసిరత్తా ఉంటుంది కానుకలు, వాడితో కొనుక్కొని ఈ రోజు నువ్వు హీరో అయ్యావు. అది వాస్తవం, సత్యం. బైబిల్ ఎప్పుడు చెప్పింది కదా, పునరుద్ధానం కలగజేయవాడు. ఇకపోతే రూపాంతరపరుచువాడు అంటే ట్రాన్స్ఫార్మర్, ఇంగ్లీష్లో రూపాంతరపరుచువాడు. అట్ట రూపాంతరపరుస్తారు. నువ్వు నమ్మమనే నీ కంటి ముందు పెట్టాడు. ఏంటో తెలుసా, చాలా మందికి అదే జీవనోపాధి, పట్టు పురుగు. 21 రోజుల్లో తన చుట్టూ తానే గూడెలుకొని ఎవడైతే అసహించుకున్నాడో, ఎవడైతే తుతుకుమో అన్నాడో, వాడి భుజం మీద వాడి కంటి ముందు రంగుల రెక్కలతో ఎగురుతుంటే ఇలా పట్టేసుకుంటాడు, ఇలా ఫేస్బుక్ పెట్టేసుకుంటాడు. అదే బొద్దింకమంటే అమ్మో గుచ్చుకున్నాడు. అంతే, గుచ్చుకున్నానా? నన్ను అంత మాట అంటారా? దానికి ఎంత పోస్తుంది చూడండి. నేను గుచ్చుకున్నానా? నేనంతా నేనేంటో నేను చూపెడతా. రంగులు అంతే రంగు చూపెట్టడం ప్రారంభించింది. ఇప్పుడు సీతాకోక శిలక ఎగురుతుంటే డాడీ మన చుట్టూ 10 ఉన్నాయి, ఫేస్బుక్లో పెట్టి లైక్స్ వస్తాయి, గొంగళ గ్రూప్ పెట్టుకోవాలి. దానికి పౌరుషం ఎక్కువ. ఒక పురుగుకే రూపాంతరం చెందగలిగే స్థితి దానికి ఇస్తే దేవుడు మనకివ్వడా? మనకు లేదా ఒక పక్క శతకోక శిల్పం చూపించాడు, ఒక పక్క వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. నమ్మకపోతే ఎట్లండి? నమ్మకపోతే ఎట్లా? క్రైస్తవులు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఫిలిప్పీ 3:21 రూపాంతరపరచువాడు, ట్రాన్స్ఫార్మర్. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరము యొక్క సమరూపముగా మార్చును. అంతే ఉందా? లేదు నేను కొత్తగా కబుర్లు చెప్తున్నాను. దేవుని మనసులో 1450 ప్రసంగాల పైన బయటకు వచ్చేసాయి. ఒక్క దాంట్లో కథ ఉండదు. కొడితే పన్నుడిపోయేంత వాక్యం ఉండదు, కానీ కథ ఉండదు. ఏమన్నా అక్కడ మన దీన శరీరమునకు, మన దీన శరీరాన్ని మహిమల శరీరమునకు సమరూపముగా మార్చాడు. ఆ పదం అంతే ఉంది కదా, అంతే ఉంది కదా. మహిమగల శరీరమునకు సమరూపాన్ని ఇచ్చాడు, మార్చాడు. సమరూపం అంటే నేనైతే ఎలాగైతే అక్షయ శరీరం ధరించుకొని ఉన్నానో, ప్రార్థన చేసుకుంటున్నాను, చనిపోయి తిరిగి లేచాడు, డోర్ వేసేట్టే ఉంది, క్రీస్తు లోపల ఉన్నాడు, కంగారు పడిపోయాడు. ఇదే మహిమగల శరీరం. ఇలా మిమ్మల్ని మారుస్తా, మరి మార్గం చూపించాడు. నేను నమ్మడు కదా, ఫస్ట్ మీకు తెలియాలి కదా, ఇలాంటిది ఒకటి ఉంది అనే సంగతి నీకు తెలియాలి కదా. లోకానికి చెప్పాలంటే నువ్వు విజువల్గా చూడాలి కదా. అందుకొచ్చా యేసుతో వేసినట్టు ఉంటే క్రీస్తు లోపలికి వచ్చాడు. మహిమగల శరీరానికి ఏది అడ్డు లేదు. నీకుందన్నాడు, అది నీకుంది. సీతకొక శిలక కంటి ముందు మార్పు నువ్వు చూశావు. మహిమగల శరీర వాక్యంలో ఇచ్చాను, భూలోకంలో ఉన్నప్పుడు చూపించాను. కానీ సరిపోయింది నిజంగా. ఆ శరీరం వచ్చింది అక్కడ మేమేం చేస్తాం? ఇంకా మేము ఏం చేయలేము. ఇంకా అది ఇట్లయితే ఏం చెప్తామండి? ఇంకా ఇంత వాక్యం వచ్చిన తర్వాత కూడా అలాంటి చెప్తామండి. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే చనిపోయిన తాతో, లేకపోతే ఇలా అమ్మో, లేకపోతే ఇలా భార్యో, లేకపోతే ఇలా భర్తో లేచి వచ్చి మనం వీళ్ళతో ఉండాలి. ఇంకా అది అమ్మ మోటార్ని ఉంటుంది కదా, దింపుడు కాలం అంటున్నాం మనం. తాత అమ్మమ్మ పొరపాటు చెప్తున్నా, గబుక్కుని ఆయన ఏంట్రా లేతుంటారన్నాడు. దింపుడు కాలం కాడ 3 రౌండ్ వేసి చెవులో అమ్మ అని గుర్తాడు. గబుక్కులేసి ఏం బిడ్డ అందనుకో, ఈ బిడ్డ పేరం అనుకోద్ది, ఆమె లేచింది లేపడతాడు. ప్రేమతో లేపట్ల, ఆచారంతో లేపుతున్నాడు. సరిపోయిన ఒక్క క్షణమే ఆత్మ పాతాళంగా కలిపి ఇంకెక్కడ ఉన్నాడు? ఇంకా ఇది నేర్పిండి మనకి. ఎవరు నేర్పండి ఇవన్నీ? ఎందుకు అని పెట్టారంటే
అప్పట్లో ఇంత జ్ఞానం కానీ ఇంత ఆలోచన లేదు. మనిషి చనిపోయిన వాడితో సమానంగా ఎప్పుడు ఉంటాడు తెలుసా? కోమా స్టేజ్, అన్కాన్సన్ట్రేషన్ ఉంటాడు. అలా వెళ్ళిపోతుంది. నేను కథంగా మేలు ఇంకా సచ్చినే అనుకుంటా చాలా మంది. అది కనుక అలాంటి సందర్భం ఒకటి లోపల అప్పుడు అజ్ఞాన కాలంలో ఎదురైనప్పుడు ఎందుకు ఆ సమయంలో పోయి మీద పడి ఏడ్చి అమ్మ అమ్మ అంటే ఆ శబ్దం ఎక్కడో నాలుగు పడి అన్నట్టు కామ అమ్మయ్యా అంటే పిలిస్తే లేపుతారు. పిలిస్తే లేవలా, నువ్వే బతుకుని చెప్పడం తీసుకెళ్ళి అక్కడ అందుకు పెట్టాడు అక్కడ. అది ఆచారం ఆచారం ఆచారమై ఈ రోజున ప్రతి జాతికి వెళ్ళిపోయింది. అది భూలోకంలో మనిషి దరిద్రంగా ఎన్ని కులాలు పెట్టుకుంటూ అన్ని కులం వెళ్ళిపోయింది. మనం కూడా పిలిచేస్తున్నాం కదా ఆయన. ఐస్లో ఇందాక దాకా ఐస్లో ఉన్నాడు, చల్ల చలి కొనకడండి. కొనకూడదు. ఆచారం ఆచారం కాదు, ఆశ. నిజంగా చచ్చిపోయాడా? లేచితే బాగుంది, తాళం అక్కడ చెప్తాను. ఎలా పెట్టిండు ముసలు తెలియదు చెప్పట్లా. ఎవరికో సోలో చెప్పిండు, వాడు చెప్పట్లా. అదే కదండి శవం దగ్గర ఆలోచన అయ్యే 10 ఎకరాల పొలం ఉన్న మరి పొలం ఒక్కడం ఉన్న వాడిని ఏ చెప్తే మనకు వచ్చేద్దంటే గుంటూరు జిల్లాలో అన్నకి తమ్ముడికి ఆమెకి పెళ్ళి అయిపోయింది, అన్నకి పెళ్ళి అయింది, పిల్ల లేదు, తమ్ముడికి పెళ్ళి అయింది, పిల్ల పెరిగారు, పెద్ద అయ్యారు. 20 ఏళ్ళ తర్వాత అన్న కడుపులో ఒక అమ్మాయి పుట్టింది. ఎంత బంగారంగా ఉందో బిడ్డ. చిన్నంతా కలిసి అయిపోయినదండి, కోట్ల రూపాయల ఆస్తి కనపడుతుంది, బిడ్డ ఎదురు కనపడుతుంది. అన్నట్టు కదా నా కూతురు వారసుడు చూశారు వాళ్ళ ఆన తమ్ముడు భార్య యాడే మురికాలు వేసి పిల్లని దొరికితే మా సొమ్ము అయిపోద్దిగా. వద్దు అల్లా అవును కదా అంతే రామ అంతే ఎప్పటిలాగా తీసుకెళ్ళిపోయారు. నిజంగానే మురికాలు వేసి తొక్కేశారు. ఆ ప్రాణం ఎంత వెలగలాడిపోయింది. ఆప్రాలు సొమ్ము కొరకు ప్రాణం చెప్తారా? అది రక్త బంధాన్ని, అది ఒక ఇంటి బంధాన్ని ఊకుంటాడండి అన్న. ఊకుంటాడా? సొమ్మని తీస్తారు కదరా, కూతురు పోక మిగతాది నీకేగా. నీ దురాలోచన సల్లకుండా ఏంటి మనిషి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ప్రేమైన దేవుని పిల్ల. అందుకే చెప్తున్నాడు శరీరం శరీరం మన దీన శరీరమునకు మహిమ గల శరీరమునకు సమరూప ఇస్తున్నాడు, మారుస్తున్నాడు. అంటే ఈ దేహానికి తిరిగి మరలా రూపాంతరపరుస్తున్నాడు. అంటే అక్షయ శరీరంగా ప్రతి క్రైస్తవుడు సిద్ధంగా ఉండాలి. మరణానంతరం బ్రతుకుంది, నమ్మకపోతే ఎవరేం చేయలేడు. అంతే అంతే కదా. మరి తర్వాత సమస్తాన్ని లోపరుచుకునే శక్తి యేసుక్రీస్తువారికి ఇచ్చాడు దేవుడు. దాన్నే సబ్డ్యూయర్ అన్న ఇంగ్లీష్లో. ఓకే, అదే పిలిపిన ఫస్ట్ లైన్ ఉంది అక్కడ 3:21. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొనజాల శక్తిని బట్టి అంటే దేన్నైనా లోపరుచుకుంటాడు. అంతే. సమస్తాన్ని ఎనీ ఐటమ్ ఇన్ యూనివర్స్ ఏదైనా సరే క్రీస్తు మాటకు లోపడాల్సిందే. తుఫాను ఆగంటే ఆగిందంటే పాస్టర్ గారు బయలుదేరి గొప్ప పాటలు చదువుతుంటూ ప్రపంచంలో పేరు వచ్చింది. అహేశ్వరులాగా కొమ్ములు వచ్చాయి. గడ్డి తిన నెప్పుకొద్దేశం అసలు నీకు గోర్ని విరిగిపోయి కట్ చేసుకుని చేతగాక కట్ట కట్ట గడ్డి తిన్నాడు. ఎవరి నేల కనిపించేస్తాడంతే దేవుడు. అంతే పేరు వచ్చేసింది బాగా. అప్పుడేమో నుడుగులు సొంత వేసుకోండి. ఇప్పుడు నాగలాగా మంచి ఫ్యాషన్ వేస్తున్నాడు. మనం ఎప్పుడు ఫ్యాషన్ వేస్తాం, మనం ఏం పట్టించుకోం. తగిలేత్తం అంటే ఒంటికి అవసరం వేసేస్తాం, వీళ్ళేస్తాం వేస్తాం అంతే. ఫస్ట్ నుడుగులు వేసిన తర్వాత మంచి స్టిప్ వేసుకుంటే మంచి పేరు వచ్చింది, మనం పాస్టర్గా ఉంటే అంతే. వాడి కర్మ. మొన్న ఒకడు ఉన్నాడు వేలుస్వామి, వాడిని వేస్తున్నారండి. ప్రభాస్ లైఫ్ అయిపోయింది. జ్యోతిష్యం ప్రకారం సలారు 100 కోట్లు దాటింది 2 రోజుకి. మహారాష్ట్ర బాద్షా అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు దండం పెడతారు, నీ జ్యోతిష్యం వద్దు, నువ్వు వద్దురా స్వామి అని. ఈ ప్రభుత్వం వచ్చింది అంతే, దెబ్బకి ఇది పోయేది వచ్చింది.
ఆయన మళ్ళీ చేసుకుంటున్నారు. రేపేమి సంభవించునో అసలు దేవుడు మతం దాటిపోతా కూడా ఎలిగిస్తాడంతే. కొద్ది కాలం ఎలుగు ఎలుగు ఎలుగు, నువ్వు ఎంత ఎలిగినా ఒకరోజు నేను తొక్కేస్తా. ఫస్ట్ లేపుతాడు, ఆ తర్వాత నిన్ను వేసేస్తాడు. దైవ కృపది అంతే. పాసగాని పేరు వచ్చేసింది బాగా. ఎగంటే కొమ్ములు చేశాడు. ఖమ్మంలో మీటింగ్ జరుగుతుంది. ఓ సపోర్ట్ పడతాడు అంతేగా. అప్పుడు ఒక పసక్కను సరాడు. పాస్టర్ గారు ఇప్పుడు సరిపోతున్నాయి. అపోస్తల కార్యం లేకపోతే ఈ రోజున నా కార్యం పేరు చెప్పాడు. ఆ పేరు ఏం చెప్తారు జనం ఎందుకు చెప్పట్లేదు అంటే అంతే. ఒక్కటే అన్న దేవుడు అంతే. శిశుపాలుడు తప్పులు 99 క్షమించినట్టుగా గాథ కథ చూశాడు లెక్కేసుకున్నాడు. ఆ దురదృష్టం ముందుకు వచ్చేసింది. ఆకాశం మబ్బులు కమ్మింది. హుద్దు పేరుతో తుఫాను వచ్చేసింది. అదే పశ్చిమ తీరాన 150 కిలోమీటర్ల విస్తీర్ణ తీర్ణములు ఆవరించి ఉన్నది. దాని పేరు హుదుతు. నేను ఇట్లాగే మాట్లాడుతున్నాను. హెచ్చు కదా మరి పాస్టర్లకు బాగాను మామూలు కానీ వాక్యాలు రావు కానీ తెగిచ్చేస్తున్నావా. నేను బతికుండగా ఈ వైజాగ్ ప్రాంతాన్ని ఏ తుఫాను చేయడు అన్నది. తస్సది ఒక్క నెట్టిందంతే. పేపర్లో 70 సంవత్సరములు విశాఖపట్నం వెలిసిన ప్రాంతం వెనక్కపోయిందంటే 7,000 కోట్ల రూపాయలు లాస్ట్ 3 రోజులు. స్తంభాలు గురిపోయి, డ్రైనేజీ లేచిపోయి, ఇల్లు గురిపోయి, కట్టలు తెగిపోయి, కోట్ల బయలుపోయి. ఎరా యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు అర్హతని. నీకెలా ఇస్తాడు? సముద్ర తీరాన్ని వెళ్తుంటే తుఫాను ఎలాగో గద్దెతో తుఫాను. అదే అనుకున్నాను నేను. పౌల్ని అనుకున్నాడు. పౌలు మనం పౌలం కాదు. అది ఆయన పేరులో పాలి భాగం కూడా మనకు నూరు పోకూడదు. మనకి యేసుక్రీస్తు వారు గద్దిచ్చారు, ఆగిపోయింది అని చెప్పేసి మనలో తుఫాను గద్దెత్తని చెప్పేసి ఎట్టబెట్టిండు. మనమంతా విష్ అన్నారు. తుఫాను వచ్చింది. ఒక్కటే గుర్తు. నేనైతే గుద్దురు అసలుకి. వరే నువ్వెంత నీ బతికెంత, నీ బతుకు వాక్యం రాదు. ఎదురు చెప్పిన బతకమే ఇంత భూమికి కత్తి గోడ దగ్గర కూర్చుంటావు నువ్వు, నీ ఎగిసి పడుతుంటావు మోసమా అని చెప్పిన. ఎంత తెలిసిన తగ్గే పెచ్చులు కొద్ది వాక్యం మేసం ఎట్ట దిగుతుందంట. మీసాల్లో మోసం లేదు. మీసాల్లో ఉన్నోళ్ళంతా పాట కూడా బాగా రాసింది. మగవాళ్ళు కాదంట సినిమా కూడా అనుకుంటాను. నిజమే మరి. ఎట్టంటాం ఎట్ట మేలటం. యేసుక్రీస్తు వారి మీసాలు తెలిసారా? ఉన్నది ఎందుకు? నువ్వు మగవాళ్ళు ఉంచాడంట. ఇది తీసే పేరు ముందు కనబడుతుంది. వాక్యం ఎంత చెప్పినా నువ్వు కూడా మనిషివే, మనుషుల్లో ఒకడవే. నీకంటూ ప్రత్యేకమైనటువంటి రెసిస్టర్ ఏం లేదు అక్కడ. నువ్వు కూడా దేవుని దృష్టిలో అంతే. ఇది నువ్వు నేర్చుకో. ఎప్పటికీ భయం ఉంటావు. నాకు వచ్చు, నేను తర్వాత వెళ్ళాడు అన్నవనుకో గుండెలు పీకి గుండెలు పెడతాడు. అది క్రెడిట్ గోస్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నీ బ్రతుకు, నీ మాట, నీ ప్రార్థన, నీ పాట ఏదైనా దేవుడికే మహిమ రావాలా. నా స్వరము గజల్ శ్రీనివాస స్వరం నాకు ఉంది కదా అన్నాడు. అవును, రాత్రి మేము అన్నాం. అన్నాడు ఏమైందిరా అన్నా. అన్నాడు ఏమింద్రా నీకన్నా అన్నాడు. అంతే. సన్నీళ్ళు తాగినా మోసపోతుంది, వేణీళ్ళు తాగినా మోసపోతుంది. అంతకుముందు అది వాడితే ఊరంతా తినబడుతున్నాడు. అంతే. ఆడికి కొమ్ములు వచ్చేసాయి. నేను తప్ప పాడేవాడాడో. అదే చెప్పిన. దేవుడు స్వరం ఎత్తే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని నా స్వరము సాలూరు రాజేశ్వరరావుది, కంఠసారి శ్రీనివాసరావుది, ఆ మనవడం తమంది, ఆడే సాయి శ్రీనివాస్ అనుకోవద్దు. ఇచ్చాడా? ప్రభా నీకు స్తోత్రం, మంచి స్వరం ఇచ్చావు, చాలు పాడుకుంటా. అది నేను లేకపోతే చర్చిలో పాటలు ఎవడు పాడ్డావు ఒత్తడమలో తగ్గింపు నేర్పాలి సంఘానికి. తెలుసుకున్నారు వ్యక్తులుగా చేసుకుని అన్నది అక్కడ కదా. మరి ఆయన ఫాలో అవుతుంది. మనలో ఎందుకూడదు తగ్గింపు? ఎందుకూడదు? సబ్జుయే అంటే సమస్తాన్ని లోపరుచుకున్న వాడు. వీరికి 3 తమ మహత్తుగల మాట చేత సమస్తాన్ని లోపరుచుకున్న శక్తిమంతుడు. తుఫాన్ ఆగాలన్నాడు, ఆగలేదు.
ఒక్కటే గుద్దు, మళ్ళీ బయటకు వచ్చి వాక్యాలు చెబితే ఒట్టు. ఇంకా రారా హెచ్చులు వద్దు పాస్టర్ గారు, నీకేదో దేవుడు ఇచ్చాడు కృప, మంచిగా చదువుతున్న పేరు ఉంది, కాపాడుకో. నేను చేస్తే దెయ్యం వద్ది, నేను కాలెత్తే అది వద్ది గాది అన్నీ. అది నీకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, వాడుకో అంతే. నాకే తెలుసు, నా తప్పే అందరం కాదు. బైబిల్ యేసుక్రీస్తు వారంటేనే బైబిల్ అంటేనే యేసుక్రీస్తు వారు. అది తెలుసు, ఎంతొచ్చు వాడకూడదు. ఎంత చెప్పినా, ఎంత వింటున్నా, ఎంత ఉన్నా మనందరము నిత్య విద్యార్థులమే, ఆల్వేస్ స్టూడెంట్స్. మాస్టర్ అవ్వాలనో ప్రిన్సిపల్ అవ్వాలనో ప్రయత్నం చేసామనుకో నార తీస్తాడంతే. తెలుసా నీకు? మా ఆయన అట్ట ఇడిచిపడేవాడు, 79 దేశాల ప్రధాని నిలబడేవాళ్ళు ఇట్ట. ఎక్కడో హీనస్థితి దేనస్థితి నుంచి లేకపోతే మన పాలు గారిని ఏ పాలు గారిని ఒక్కటే నెట్టాడు. ఇప్పుడు పిచ్చోడు అంటున్నారు, జోకులు వేస్తున్నారు, మీమ్స్, ట్రోల్స్. ఒక దైవజనుడు ఇంత హీనస్థితికి ఎందుకు జారాడు? శాంతి పార్టీ పెట్టి నువ్వు వద్దని చెప్పిన వద్దురా వాడు వింటారా? రాజకీయం కావాలా? ప్రధానమంత్రి అవుతుంట దేశానికి 3 ఓట్లు వచ్చి ప్రధానమంత్రి అవుతాడండి. వాడు గన్మెన్ వేశారు ఓట్లు. రాజకీయంతో నీకేం పని రా సారు? దేవుడు మంచి అవకాశం. 407 బోయింగ్ మన ప్రపంచంలో ఉండడం విమానం, అది స్పెషల్ ఫ్లైట్. అది అంతటి స్థితిలో పెడితే చాలా. ఇంకా దేశానికి ప్రధానమంత్రి అవుతా, రాష్ట్రపతిని అవుతా, ఏలేస్తా అంటే ఎట్ట? నీ పొగర ఈ రోజు నిన్ను పిచ్చోడుగా చేసింది. ప్రతి చిన్న ఛానలోడు వంకర దిగుతుంది ఆటలో. ఎంత అవమానం అండి దేవుడికి. మాస్టర్ రాజకీయం ఏం పని అసలుకి? రాజకీయం గొప్పదా అంటే వీడు రాజకీయం ఎంచుకున్నాడు. పైగా ప్రజాశాంతి పార్టీ అంట. నేను మర్యాద చెప్పిన వద్దు స్వామి అని. నా మాట వింటాడా? అమీర్పేటలో పెట్టాడు, మొత్తం సంకలైపోయింది పార్టీ. దైవజనుడుగానే ఉండాల. అంతకుమించి వేరే ఆలోచన చేస్తే దేవుడికి కోపం వచ్చింది. అప్పుడు నువ్వు పిచ్చోడు అయిపోతావు. ఇంకంతే, ఎవరు లెక్క చేయడానికి నిన్ను చేస్తాడా? కనుక తన మాట చేత, మహత్తుగల మాట చేత సమస్తాన్ని లోపరచగల శక్తి క్రీస్తుకు ఉంది. పేరు మునిగిపోతున్నాడు, అగో అంతే. కింద అలలు గనపడ్డాయి. పేరు అడిగేస్తుంటే అలా గనపడుతూ మునిగిపోకుండా చేశాయి. నీటికి కూడా భయమే. నీరెవరు? దూతలు. నీరెవరు? పంచభూతాల్లో నీరు కూడా ఒకటి. నింగి, నేల, నీరు, నిప్పు, ఆకాశం, పంచభూతాలు. 1:14 ఎప్పుడు శాపకులైన ఆత్మలు కారా నీకు సేవ చేస్తాయి. సేవ చేస్తే కదా అని చెప్పేసి అది సావకటం కూడా మాకు తిరిగి నిన్ను మళ్ళీ తుఫాను చంపేస్తాయి. అది తన ధన నిధిలో నుండి తుఫాను వచ్చును. ఎక్కడి నుంచి వస్తుంది తుఫాను? దేవుని ధనాగారములో నుంచి వస్తుంది. దైవ ధనాగారములో తుఫాను వస్తుంటే ఎక్కడ ఎంత ఉన్నాడు ఆగు అంటే ఆగిద్దా? ఒక్కటే పీకి వీగిందంటే దేవ గొల్లైపోయినాయి. పరువు మొత్తం ఇది ప్రపంచంలో. పరువు ఒకటిగా 3 సార్లు మీద అట్లా. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇక్కడ ముందు కూర్చొని స్తోత్రం ప్రభా, రక్షకుడా, మాకు తగ్గింపు కావాలేంట్రా? తగ్గింపు కలిగే ఉండాలి. మళ్ళీ కావాలేంటి కలిగి ఉండాలి అంతే. నాకు తగ్గింపు కావాలి ప్రభా. ఇంకా కావాలి ఉంది. ఇంక ఇది ముందు పోదు. ఇంక ఇది గొర్రె, ముసలి గొర్రె, హెచ్చులు గొర్రె. అది బ్యాచ్ అని తింటేనండి అస్సలు రావండి. తప్పుడు పైగా ఏమంటారు? ఇంకా అబ్జర్వేషన్ చేయాలండి బైబిల్దే. ఇప్పుడు 40 ఏళ్ళ అనుభవం, తోపన్ను, తురువన్ను, నేను తప్ప ఓడు లేడన్ను, నేను దిక్కన్ను. నాలాంటి వాడు ఓడొస్తారు సామే, ఎదురు పడితే ఉంటుంది. వల్ల వెళ్ళాక మనం కర్నూలు 15 ఏళ్ళగా ప్రపంచాన్ని వెళ్తుంది ఆ ప్రాంతం. ఆడికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఎవరికైనా భయమే. ఎందుకు? పలానా యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ వాక్యం చదువుతున్నారు. వాళ్ళ నుంచి మనం ఏం చదువుతాం? ఎవరు రావుడు అడిగినా, ఎవరమ్మా అన్న ఈ బ్యాచ్ వాళ్ళకి చెప్పిన వాక్యాలు 10 ఏళ్ళ ముందే. ఇప్పుడు నేను చెప్తాను మీకు అన్న,
అంతే సోలోనే సాక్ష్యం వేసుకోవాలి ఎప్పుడు అవుతారు కాబట్టి శాలకి వెళ్ళి ఒకటే ఖర్చు దొరుకుంటున్నారు. అన్నా ఈ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు, మాకెందుకు ఇలా ఈ 15 ఏళ్ళు వృధా అయిపోయిందన్నా అంటే నువ్వు ఒకటే అన్నా, తగ్గింపు కలిగి ఉండండి, వాక్యం ఉండండి, దేవుడు మీకు ఇస్తాడు. మాకు ఇచ్చాడు, మేము ఎక్కడ హెచ్చులు కొట్టం, కటింగ్ ఇవ్వం, అక్కడ బరబ్బర చెప్తూ ఉన్నట్టుగా అంతే. ఎక్కడి నుంచి వెళ్ళామంటే ఎవడో పాస్ అంటే నమ్మండి నన్ను. ఎందుకు మేమేం ట్యాగ్ వేసుకుని తిరగాం, మొత్తం తిప్పేస్తాం, మామూలుగా తిరిగేస్తున్నాం కదా వాడు అంతే. వీడి వాక్యం నుంచి పోయినా సరే ఫ్రెష్ ఖుష్. ఈ ఖుష్ అయింది, ఖుష్ అయింది అమ్మా ఎట్లా ఖుష్ ఎంత బాగుంది ఖుష్. ఏం ఖుషిను ఏంది మరి హెచ్చులు ఇష్టపడతారు ఆడవాళ్ళు, ఎందుకు మగవాళ్ళు ఎందుకు అర్థం కాదు. కానీ ఆడవాళ్ళకి కూడా మాట్లాడే పెద్దగా అర్థం చేసుకోవడం రాదేమో. కాస్త పాషగా మాట్లాడితే అప్ప ఎంత బిడింటో నాలుగు గొంతు తడుగుడ్డేసుకొస్తుంది అంతే. చాలా మంది కాదు 10 లక్షల దేవుళ్ళు మాట్లాడితే ఒకడు అన్నాడు నువ్వు కప్పులు కొనుక్కున్నావు అన్నాడు. ఎస్ వాటర్ పేరు కూడా చెప్పిన మరికంట టీ స్టాల్లో కప్పులు కడుగుతారా రోజు 100 రూపాయలు, నువ్వు కూడా తాగు కడిగెత్తావు. నీకులాగా కొంపను పడితేనా కొంపలు కోర్చా అని చెప్పిన దెబ్బ పెట్టేశాడు. అంటే చెప్పాలంటే ఫోన్ పెట్టేశాడు. ఆయన వేసుకున్న 3 వారాలు రక్షణ టీవీలో తెలుసా. తప్ప కప్పులు కడుగుతాం, తప్ప కప్పులు కడుగుతూ చేయబడదా? అఫ్కోర్స్ మనం చేయదనుకో కప్పులు కడిగే జాబ్ ఒకరు చేస్తే నష్టమేంటి, నష్టమేంటి. అది పరిశుద్ధాత్మను పంపుట ఎవరికి సాధ్యం అవుతుంది? పరిశుద్ధాత్మను ఎవరు పంపాలి? ఏమండి, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడంటే పంపుతాను. ఎవరు పంపాలి? పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తే పండగ దినాన లోకానికి వచ్చి 16 దేశాల ప్రజలందరినీ ఏకం చేసి ఆ పండగ దినాల్లో పేతురు గారు యోహాను గారి ద్వారా ప్రసంగాలు రేకెత్తించి 3000 మందికి బాప్తిసం ఇచ్చి ఈ రాజ్యం వచ్చును గాక అన్న మాటకి పూర్తి అర్థాన్ని చూపినటువంటి ఆ పద్ధతి ఎవరి వల్ల అవుతుందని యేసుక్రీస్తు ప్రార్థన నేర్పారు. ఏమని పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక. పెంతెకొస్తే పండగ దినాన పేతురు యోహాను గారి ప్రసంగములో 16 దేశాల మంది కలయికలో 3000 మంది బాప్తిసములో మొట్టమొదటి లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అంటే పంపింది ఎవరో? వచ్చి దేవుడు కొట్టి డబ్బులు అని అనుకో, ఎవరు పంపారు అంట, మనం మా డాడీ పంపారు. అవునా? డాడీ పంపితేనే వచ్చి అడుగుతున్నావు నువ్వు. మరి పంపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. నేను వెళ్తే సంచకరువు పంపిస్తా. 14-16 యోహాను సువార్త చేయాలి. ఇంకా నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని చెబుతా సత్యస్వరూపి క్రీస్తు వారికి కూడా ఉన్నది. సత్యస్వరూపి క్రీస్తు వారికి కూడా ఉంది. మదం పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే లింకు పెట్టాడు. ఎంత గొప్పడండి దేవుడు, ఎంత గొప్పడు. నేను తండ్రిని వేడుకుంటా మీ యొక్క ఎల్లప్పుడు ఉండుటకై ఆదరణకర్త సత్యస్వరూపి ఆదరణకర్తని మీ మధ్యకి పంపిస్తా. సమీక్షకరుడుగా మీతో ఉంటాడు. పరిశుద్ధాత్మను పంపాలంటే ఎవరు పంపుతారు? యోహాను పంపుతాడా? యోహాను గారు? అబ్రహాము పంపుతాడా? మోసే పంపుతాడా? సొలొమోను పంపుతాడా? ఆ హక్కు అడిగితే కాదనకుండా తన కుమారుడికి ఇచ్చాడే ఆయన క్రీస్తు. తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడైతే ఆ దేవుడిని పంపిన తెలుసా? దేవుడే. క్రీస్తు దేవుడు కాకుండా ఎలా పోతాడు? రెండోది లయం చేయుట డిస్ట్రాయర్. ది వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ డిస్ట్రాయర్. ఎవరు చేస్తారు లయం? ఎవరు చేస్తారు? ప్రవక్తలు ఎవరికైనా సాధ్యపడిందా? యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమది కదా. హెబ్రీ 1 అధ్యాయం 10-11 వచనాలు. హెబ్రీ 1 అధ్యాయము 10 వచనాలు.
మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవి నశించును కానీ నీవు నిలిచినందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును. అవన్నీ ఆకాశము భూమి భూమిలో ఉన్న సమస్తం వస్త్రం వలె అంటే అర్థం ఏంటి? బట్ట వలె పాతగిలును. ఉత్తరేయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడను కానీ ఇవి ఏకరీతిగానే ఉన్నావు. ఈ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులు నీ పాదములకు పాదములుగా చేయ వరకు. చాలు. అంటే డిస్ట్రాయర్ లైన్ చేయగలడు. సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా దేవుడు తన మాట చేత, మహత్తుగల మాట చేత తీసేయగలడు. ఏ మాట చేత అయితే 11 ఏప్రిల్ దేవుని మాట చేత ప్రపంచమును కలిగి నీవు అన్నాడో అదే మాట చేత అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాడు. అంటే తగలేస్తా. అది సృష్టిని కలిగించిన వాడు సృష్టిని లయపరచగలడు. డిస్ట్రాయర్ యేసుక్రీస్తు వారిని బట్టి యేసుక్రీస్తు వారే. మరి దేవుడు కాకుండా అంత అవకాశం ఎలా ఉంటుంది? ఎవరైనా నిప్పులు పెడితే ఊరి తగలబడిద్దేమో, అంతేకాదు బాంబులు వేసుకుంటే ఒక దేశంలో కొంత భాగం పోద్దేమో. లోకం అంతా ఎందుకు పోద్ది? లోకాన్ని లయం చేయగల కెపాసిటీ ఉన్నదొరకని ఉందంటే అది క్రీస్తుకే ఉంటుంది. దేవుడు కాకపోతే ఎవరు? ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కనుకనే మేము క్రీస్తుని బాగా గుర్తెరిగినటువంటి వారము, దేవుడిగా విశ్వసించాము. దైవజనుడు అంటే దైవ కుమారుడుగా దేవుడిగా రాయబడ్డ లేఖనాలను బట్టి మేము తండ్రిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడిని ఎక్కడ తక్కువ చేయకుండా వారి ఉద్దేశాల పరిగణలోకి తీసుకొని ఆయనను కూడా మేము దేవుడిగానే పూజిస్తాం. వ్యక్తి పూజ కాదు, ఆ దేవుడి స్వరూపాన్ని పూజిస్తున్నాం, ప్రతిబింబాన్ని పూజిస్తున్నాం. అప్పుడు అన్న మాట ఇవన్నీ జరిగించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇవన్నీ జరగదు తన కుమారుడు ద్వారా. అప్పుడు పంపాడు. 4 లాస్ట్ మాట కలిపి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, మనందరం కూడా దేవుడి కుమారుడు. మరి మన వాళ్ళు ఎందుకు కావట్లే? మన వల్ల మనం ఇవ్వగలం, నిత్య జీవం ఇవ్వగలమా? అప్పితే 30 సార్లు ఫోన్ చేస్తాం, గుర్తు వాయిస్ మెసేజ్ పెట్టుకుంటాం, డబ్బులు ఇచ్చా పలానా అని, లేకపోతే డైరీ రాస్తాం. ఇంకా తెలియదు బైబిల్ రాస్తాం. ఎప్పుడు బైబిల్ పక్కన ఉంటారు కాబట్టి శుక్రవారం ఆదివారం లేకపోతే మిగతా రోజుల్లో బైబిల్ వెనకాల డేట్ వేసి ఐఎంపి నేను పలానా వారికి ఎంత ఇచ్చామని గుర్తుపెట్టుకుంటాం. తప్పు కాదులే, రాసుకో కదా. మరి నిత్య జీవం ఎవరిస్తారండి? ఎవరిస్తారు? నిత్య జీవనం ఎవరిస్తారు? పునరుద్ధారాన్ని ఎవరిస్తారు? యేసుక్రీస్తు వారు దేవుడబ్బా. వ్యక్తి ఎలా అవుతాడు? ఒక వ్యక్తికి ఎన్ని సాధ్యమవుతాయండి? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, అది దేవుడు తన కుమారుని పంపాడు. దేవుని కుమారుడు దేవుడే. పంది పిల్ల పందే, కాకి పిల్ల కాకే, కుక్క పిల్ల కొక్కే, నీ పిల్ల నీదే. అది దేవుని కుమారుడు దేవుడే. మనిషిగా ఎలా చూస్తావు? వడ్లవాణి కుమారుడు ఎలా చూస్తావు? నువ్వు ఎలా చూస్తావు? ఆనాడు చూశారు కనుకనే కాదని చెప్పాడు ఆయన. మళ్ళీ ఈరోజు వారం లేక అది ఒకటే వృధ. యేసుక్రీస్తు వారిని ఎవరినన్నా రాత్రి చెప్పిన, యేసుక్రీస్తు వారిని ఎవరన్నా ఏ కాపలు మొక్కొచ్చేమో కానీ దేవుని మనసు తోక తొక్కిన తాజ్మహల్ అగలేసింది, అస్సలు క్షమించదు. అది వృద్ధులను గౌరవించమంది. ఎప్పుడు తెలుసా? వాక్యాన్ని తృణీకరించకుండా నువ్వు ఉంటే గౌరవిస్తా, లేకపోతే నీకు శ్రవణం చేస్తా, గుండు గీస్తా. అది హెచ్చులు కొట్టద్దురా. ఎంత మొక్క వచ్చింది చెప్పడం, ఎంత ఏనా ధనాలు దేవుతి. కాబట్టి తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపు పడతాడు. నీకు ఇచ్చిన జ్ఞానంలో బ్రహ్మ ఈ జ్ఞానం ఇచ్చాడు, థ్యాంక్ యూ, అంతే.